తండ్రి ఎల్లవేళ నిత్య నిరంతరం ఉండేవాడు పరమాత్మ. నిత్య నిరంతరం కూడా ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకే అనేక నమస్కారాలతో బ్రహ్మ సత్సంగం చేసుకుంటున్నాం. మరి ఎందువల్లంటే ఎల్లవేళ ఉండేవాడు ఆడు కదా. మనం మార్పు చెంది కదా మన దేహాలు మార్పు చెందుతాయి. దేహాలను మార్పు చెందుతాయి. మనస్సు ఎలా మార్పు చెందుతాయి? ఇంకా కొన్నాళ్ళు ఇలా మారుతాయి. హార్మోన్స్ ఇంకా మనస్సు అయితే 24 గంటలు. కానీ మనస్సు లేని స్థితిలో ఉండటం అనేది మన అభ్యాసం. అవునా? మన అభ్యాసం అంతా దేనికి చేస్తున్నాం? మనస్సు లేని స్థితి కోసం. మనస్సు లేని స్థితి ఎప్పుడు అందుతుంది? పరమాత్మయే నేను. కష్టం, సుఖం, లాభం, నష్టం ఏది వచ్చినా బ్రహ్మంగా స్థిరపడటానికే అన్న ఉద్దేశం మనం పెట్టుకోవాలి. ఏదైనా బ్రహ్మంగా స్థిరపడటానికి అనుకుంటే హాయిగా ఉండదు. లేకపోతే మనకి ఏ ఒడిదుడుకులు లేకుండా ఏమీ లేకుండా ఉంటే పరమాత్మ చెప్తే ఎందుకు వస్తుంది? రాదు. గేహంలోనే ఉంటుంది. ఇది మన అదృష్టం. ఏదొచ్చినా మన మేలు కోసమే. హ్యాపీగా ఎంజాయ్. ఉన్నదంతా నేనే. ఆ నేనులోనే అన్నీ జరుగుతాయి అని మనం అలా సాక్షిగా ఉండగలుగుతాం. ఏదైనా రాని అన్ని పనులు అయిపోవాలి కదా. వచ్చిన పని అవ్వాలి కదా. మరి చేసుకోవటానికి వచ్చామా లేదా? అయితేనే కదా. ఖాళీ అయిపోవాలా లేదా? ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఆ పనులు అయిపోవాలి. కష్టం, సుఖం, లాభం, నష్టం ఏదోటి మనస్సు గొడవే కదా. ఆ మనస్సునే లేకుండా చెయ్యాలి. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ మనసు గొడవలు నాకెందుకు? అనేక జన్మల నుండి అంతే దాని ఉద్యోగం. మన ఉద్యోగం ఏంటి? మానవ జన్మకు వచ్చాం కాబట్టి, మానవ జీవిగా ఉన్నాం కాబట్టి బుద్ధితో, నిశ్చయాత్మకమైన బుద్ధితో మనం ప్రవర్తించాలి. నేను ఏ నేనైతే ఉందో ఆ నేనని తెలుసుకున్నాం కాబట్టి హాయిగా రిలాక్స్గా ఏమీ లేని దాంట్లో ఏమీ లేని రోజు చెప్పుకుంటున్నాం. ఏముందో ఒక్క మాట, దేహం నేను కాదు, నేను ఏమన్నా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి చెబుతూ ఉంటాం, మళ్ళీ వీళ్ళేమో అనుభవంలో ఉంటూ ఉంటారు. ఇంతే మన స్కూల్. కిడ్నీస్ దగ్గర నుంచి అక్షరాలు మరి దిద్దించాలి కదా. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకోవాలి రోజు. ఇంకంతే. మన సత్సంగానికి ఎవరొకరు కొత్త వాళ్ళు వస్తాం. కొత్త వాళ్ళు కదా. కొత్తగా అంటే అంతకుముందు రానోళ్ళు వస్తారు. అంతేగాని దేహాలు అనేక ఎత్తున దేహి కొత్త ఏమీ లేదు. అది మనం ఎప్పుడు చూడనప్పుడు కొత్త వాళ్ళు. పాతోళ్ళు అంటే రోజు చూస్తుంటే పాతోళ్ళు. అంతేగాని పాతోళ్ళు కొత్తోళ్ళు అని ఏమీ లేదు. అందరిలోనూ ఒకే ఆనందం. ఎవరైతే ఆదర్తగా ఉంటారో వాళ్ళు చక్కగా వెంటనే అందుకోగలరు. సంవత్సరాలు అక్కర్లేదు, నెలలు అక్కర్లేదు, తక్షణమే నీలోనే ఉందని తెలుసుకున్నామే. నాకు తక్షణమే ఆత్మ నేను అని పాఠం పాడుతుంటే ఆ తర్వాత భగవద్గీతలో తెలియదు. అది ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మ. చక్కగా ఆధ్యాత్మిక చింతనతో హాయిగా ఉండగలుగుతాం. మన అమ్మలందరూ ఫార్వర్డ్లు అయ్యి చేస్తున్నాం అన్నారు. అందరికీ ఆనందం.
ఎవరైనా సరే ఒక్కటి మనం అందరూ ఏకాత్మ వస్తుంది, హాయిగా రిలాక్స్గా ఉంటుంది. ఎందుకు రిలాక్స్? జోకిగా ఉండటమే జీవితమే, జోకుగా చేసేసుకోవాలి. సాగదీసుకుంటే ఇది కష్టం, సుఖం అంటే ఇంక అలాగే భజనలాగా ఉంటుంది. అది ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది జోకియే కదా. ఉన్నంతకాలం, తను ఉన్నంతకాలం ధనం ఏంటి, ఆరోగ్యం ఏంటి, అన్నీ కావాలి కదా. మన వాళ్ళ నిబంధనలు ఏది కాచ సృష్టి యావత్తూ అవసరం. వైరాగ్యం వచ్చితే సృష్టి అవసరం లేదా? నువ్వు తింటలేదా, వండుకోవట్లేదా, కొనుక్కోవట్లేదా, ఎక్కలేదా బజార్? వివేక వైరాగ్యం లోపల. వివేకం తెలుసుకున్నావు, నువ్వెవరో తెలుసుకున్నావు, వైరాగ్యంతో ఉంటావు. ఏ వైరాగ్యం? బ్రహ్మమునే నేను అయి ఉన్నాను, నేనే నీవు, నీవే నేను, అంతగా ఉన్నది అది. ఇలా అన్నీ తెలుసుకున్నాం మనం. తెలుసుకున్నాం కాబట్టి, అయి ఉన్నాం తెలిసింది కాబట్టి, అది వివేకం. మమకారం మీద రాగం, అనురాగాలు, ద్వేషాలు, స్వార్థాలు, ఈ అహంకారాలు, దేహం, నేను, నాది, గోల మీద మనసు పెట్టకుండా, వైరాగ్యం అంటే ఏంటి? మనసు పెట్టకుండా తనతో తానుగా ఉంటే మరి వివేకం తెలుసుకున్నాం కదా. ఏది ఆత్మ, ఏదనా ప్రకృతి మార్పు చెందింది, పరమాత్మ ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఇలాగ అన్నీ మనం వివేక వైరాగ్యంతో అనంతత్వంగా లోపలుంటూ చిత్తభ్రాంతులను నశింపజేస్తుంటే ఇదంతా దృశ్యమే కదా. దృశ్యం మార్పు చెందిదే, దృశ్యం అంతా అదృశ్యం అవ్వాలన్నది. మరి ఇంకెందుకు? చిత్తాన్ని ఏం చేసాం? అదే మనసు, ఆలోచన. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఏం చేస్తాయి? ఇలాగా అలాగా ఓ ఓ అంటూ ఉంటాయి. ఓ ఓ అన్న బొమ్మలాట్లాగే తీసుకుంటాం. ఉన్నదంతా మనమే నాకు ఇంక దేని మీద ఉంటుంది కదా. అవునని కాదని ఇంక అసలు దేని మీద ఉండదు. అవునని ఉండదు, కాదని. చిత్తభ్రాంతులు నశింపజేసుకో. అదే కదా 2వ అధ్యాయంలో చెప్పారు. స్థితప్రజ్ఞుడిగా మిగలాలి. స్థితప్రజ్ఞుడిగా మిగలటం మరి ఎందుకంటే 2 రోజుల నుంచి సమస్థితి గురించి చదువుతున్నాం. ఎందుకంటేనమ్మా 2వ అధ్యాయమే స్టాండర్డ్గా ఇస్తున్నా. ఇంక మిగిలిన అధ్యాయాలన్నీ అదే మిగిలిన అధ్యాయాలు. చక్కగా 3వ అధ్యాయం రోజు దీని గురించే చెప్పుకున్నాం. 2వ అధ్యాయం అయ్యాక గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే మననం చేస్తారు, మనన నిధి ధ్యాసలో ఉండాలని పరమాత్మ అలా చేసుకున్నాడు. ఇందువలన ప్రతి దేహంలో ఉండేది ఈ ఆత్మ వధించుటకు వీలు కాదు కనుక ఏ ప్రాణిని గురించి ఎన్నో నువ్వు శోకింపదగదు అని చెప్పాడా లేదా? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ కనుక అపరిహార్యంలేని ఈ విషయంలో నువ్వు శోకింపదగదు. ఈ ఆత్మ అవ్యక్తమైన ఇంద్రియ గోచరం కాదు, అచింత్యం, మనస్సులకు అందంది, వికారం లేనిది కనుక అర్జున నీవు దేనికై శోకింపదగదు. దేని గురించి ఏడ్చినా ఈ ఆత్మ పుట్టడం లేదు, చాటం లేదు. నువ్వు అనుకున్నా దీనికి లేదా నువ్వు అనుకుంటే ఏముంది? దేని గురించి ఏడుతున్నావు? ఆశ్చర్యంగా ఉంటుందంట. ఎవరో ఒక మహానుభావుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా చూసి, మరి ఒక మహాత్ముడు దీని తత్వం ఆశ్చర్యకరంగా వర్ణించి, వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా ఆ విన్నవారిలో కూడా కొందరు దీని గురించి ఏమీ ఎరుగరు. శరీరములు అన్నీ నశించడమే, కానీ జీవాత్మ నాశరహితం, అనిర్వచనీయం, నిత్యం. ఈ విషయమును తెలుసుకున్నాం కాబట్టి చక్కగా నువ్వు యుద్ధం చెయ్యి. విషేంద్రియ సంయోగం వల్లే కదా సుఖం దుఃఖం, శీతోష్ణాలు అన్నీ కలుగుతున్నాయి.
ఉత్పత్తి వినాశశీలం. అసలు నాకు పుట్టలేదు, మానేసి. అది నువ్వే అంత, నేనే అంత, నేనే అంత, నేను అనిచ్చాలని తెలుసుకున్నాం కాబట్టి హాయిగా పరమాత్మ ఉండు. నేను తెలుసుకున్నది ఏంటి? భగవాన్ వాత్సలం. ఓ అర్జున, సోకింపదగిన వారి గురించి నువ్వెందుకు సోకించున్నావు? నేను అదే కదా చిన్నప్పుడు తెలుసుకుంటాను. పైగా పండితుని వల్లే, జ్ఞాని వల్లే మాట్లాడతాను. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గురించి కానీ, ప్రాణములు పోని వారు అంటే బతుకున్న వారిని గురించి కానీ దాని గురించి చిన్నప్పుడు బతుకున్న వాళ్ళ గురించి కానీ చచ్చిన వాళ్ళ గురించి కానీ నేను పండితుడిని అనుకున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ అని నెమ్మదిగా భగవద్గీత పుణ్యమంట శాస్త్రం పెద్దల వాక్యంతో చక్కగా మరి అసలు పరిపూర్ణంతో మరి అలా తెలుసుకోగలిగాం. ఆ పాటలో అవన్నీ కదా మూలాన్ని తెలియజేసి దేహభావన వేయనిచ్చినాయి, పరమాత్మ మిగిల్చినాయి. దేహమునందు కదా బాల్య వార్ధక్యం కౌమారి అన్నీ వస్తున్నాయి. దేహప్రాప్తి ఉంటాము. ధీరుడైన వాడు ఈ విషయంలో మోహితుడు కాదు. ఈ ఆత్మను శస్త్రములు ఛేదించలేవు, అగ్ని దహింపజాలి, నీరు తడపజాలి, వాయువు ఆరిపోనట్లు చేయజాలి. గాలేసి మనకేదో చల్లారి పెట్టాలంటే గాలికి వదిలితే మరి పలసకాయ పెట్టేస్తే చల్లబడదా? అన్నీ ఉన్నాయా లేదు? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నీ ఉన్నాయి. కనిపిస్తుంది. నీరేమో కనిపిస్తుంది, భూమి కనిపిస్తాం. ఈ అనంతత్వం కూడా తెలుసుకున్న వాళ్ళకే కానీ తెలియదు. అగ్ని కూడా మంట కనిపిస్తుంది, అంతే కదా. సనాతనం ఆత్మ. మరి ఆత్మ కన్నా ఏదైనా ఉందా? బోధించడానికి వీల్లేంది. ఏ ప్రాణిని గుర్చేను నువ్వు శోకింపదగదు. అవునా? ఉన్నది నేనే, ఉన్నది నేనే. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కావున మనం ఎలా ఉండాలి? హాయిగా ఆనందో బ్రహ్మగా సాక్షిభూతంగా ఉండాలి. శత్రువులు లేరు, మిత్రులు లేరు, లాభం లేదు, నష్టం లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది. హాయిగా జయమునేనే అపజయం, లాభంలోనే నష్టం, సుఖంలోనే దుఃఖం. నాలోనే కదా ఇవన్నీ ఉన్నాయి. పాపం లేదు, పుణ్యం లేదు. ఎందుకంటే పాపాలు చేయం కదా. పుణ్యమైనా బ్రహ్మాత్మగా మరి మాట్లాడేస్తుంటుంది. ఏదైనా బ్రహ్మాత్మ, సత్సంగం బ్రహ్మాత్మ, కూర్చోబెట్టాడు బ్రహ్మాత్మ, ఇలా పలికిస్తున్నాడు బ్రహ్మాత్మ. అంతా బ్రహ్మాత్మే. మనకేముంది చెప్పు? ఉన్నదంతా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం. వివేకహీనులైన జనులు ప్రాపంచక భోగములందే తలమునకులై ఉంది. తెలియక తెలితే అరుణ అలాగే ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. మన అనుభవంతో ఉంటా అంటే ఆరు కూడా మనలాగే ఉంటారు. ఎవరిని ఏమీ అనొద్దు. ఆరెవరో మనం ఆసక్తిని వీడి చక్కగా పరమాత్మగా ఉండటమే సమత్వ భావంతో ఉంటాం. అందరం ఒకటే కదా. సమత్వ భావనే కదా యోగం అంటే. హాయిగా సమత్వ బుద్ధియుక్తుడైన పుణ్యపాపములు రెండింటినీ ఈ లోకం నందే తెలుసు. అన్నీ నశించి ఇప్పుడు ఇలా కూర్చున్నాం. ఏ క్షణానికి అనుమూసి శ్వాస ఆడపోయినా ఇంకంతే కదా. ఎవరు ఏ క్షణం అంతా బ్రహ్మం ఉంది. ఉన్నదంతా బ్రహ్మే. అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉండాలని మనం అనుకుంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉన్నాం. ఇదిలో కర్మానుసారంగా వచ్చినప్పుడు మనం ఏం చేయగలం? బాగానే రెగ్యులర్గా జాగ్రత్తగానే ఉంటున్నాం. ఏ టైంలో ఏదొచ్చినా బ్రహ్మాత్మ మనకెందుకు? దేహమే మనం కానప్పుడు దేహ సంబంధం మనకెందుకండి? ఉన్నది నేనే. సమాధి స్థిరుడైన పరమాత్మ ప్రాప్తి నందున స్థిత ప్రజల యొక్క లక్షణాలు
ఎలా భావించుకుంటున్నాం, భాషించుకుంటున్నాం, ఎలా కూర్చుంటున్నాం, ఎలా నడుస్తున్నామో చెప్పు. అడిగి అర్జునుడు అడిగితే పరమాత్మ చెబుతున్నాడు, శ్రీ భగవాన్ వాచం, మనస్సునందల కోరికలన్నీ పూర్తిగా తొలగి ఆత్మ ద్వారా ఆత్మ ఎందే సంతుష్టుడు అయిన వాణ్ణి, అనగా పరమాత్మ సంయోగం అన్న ఆత్మానందమును పొందిన వాణ్ణి స్థిత ప్రజుడని అన్న. స్థిత ప్రజుడు ఉన్నది నేను తప్ప రెండోది అనుభవవాక్యం కదా. దుఃఖాలు కుంగిపోవడం, సుఖాలు కుంగిపోవడం, ఆసక్తిని భయక్రోధాలని అలా దేని ఎందుకు జరగలేదు. కానీ ఏదో జరుగుతుందని ఏడవటం, ఏది జరిగినా బ్రహ్మాత్మ. మరి తెచ్చుకున్న మూట ఎప్పుడొకప్పుడు అవదా ఏంటి, పని పూర్తి చేసుకోద్దా? మరి దేహాన్ని వదలాలి లేదా? వస్తాయి, మనం చేసుకునే కాక ఊళ్ళో వస్తాయి. కానీ అవును కాదు రెండు బ్రహ్మలోని ఏదొచ్చినా పరమాత్మ ఉన్నాయి. అమ్మ మానసమా బాధ వస్తుంది. అలా అని సుఖంగా ఉంటే ఎక్కుతున్నామా? కాదే, అంతా బ్రహ్మలో ఉంది. మనం ఖాతా పుస్తకం ఖాళీ అయిపోతాం అంతే. బ్రహ్మాత్మ జీవితం గడుపుతుంది అని ఎంజాయ్గా ఉంటాయి ఎప్పుడు పరమాత్మగా. అంతే, మనకి ఎప్పుడు ఆయుర్దాయం అయిపోతుంది. అప్పుడు ఏముండదు, అంతే కదా. ఆయుర్దాయం ఉన్నంతసేపే ఈ యొక్క ధ్యానాలైనా ఆత్మతత్వం గురించి తెలుసుకున్నాను, వాళ్ళు వీళ్ళని మాట్లాడుకున్నా, అన్నీ ఆయుర్దాయం ఉన్నంతసేపు పరమాత్మ సంయోగంతో మరి ఆత్మానందంగా ఉంటున్నాం కదా. మరి మనం అందరూ స్థిత ప్రజ్ఞలు కాదా? అవునా కదా. ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేసుకో. నాకు ఈ అధ్యాయం ఇష్టం అంటే ఇలా ఉండటమే ఇష్టం, మిగిలినన్ని దీని దగ్గర ఏంటో నీ తక్కువ అనిపిస్తుంది. అన్నీ కూడా నదులు, ఇది సముద్రం నా లెక్క. నేను దుఃఖములకు కృంగిపోకుండా, సుఖాలు కుంగిపోకుండా ఆసక్తిని విడిచి హాయిగా ఉంటుంది. మమతాసక్తులు లేవు, మా అనురాగాలు లేవు, రాగాలు లేవు, ద్వేషాలు లేవు. ఏది జరిగినా నవ్వుతాను. బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం. అనుకూల పరిస్థితులైనా ప్రతికూల పరిస్థితులైనా అన్నీ హర్షాలు లేవు, ద్వేషాలు, ఏ వికారానికి లోను కాకుండా ఎంజాయ్ ఉన్నది. బ్రహ్మ అయినప్పుడు మనకు ఎందుకంటే మనలో ఉన్నోడు బ్రహ్మం, అందరిలో ఉన్నోడు బ్రహ్మం, అంతలో ఉన్నోడు బ్రహ్మం. బ్రహ్మం బ్రహ్మంగా ఉంటాయి. దేని ఎందు మనం ఏ కోరిక లేదు. అవునంటే ఏంటి, కాదంటే ఏది జరిగితే ఏంటి, ఏం జరగకపోతే. తాబేలు తన అవయవాలను ఎలా ముడుచుకుని ఉంటుందో అలాగే హాయిగా అన్ని విధాల ఉపసంహరించుకుని ఉన్న పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా, అమ్మా ఇలా జరుగుతుందో జరుగుతాం, జరగరాదు జరగదు, మనకెందుకు. హాయిగా ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేనట్టు ఉంటమే. ఎంత రిలాక్స్గా ఉంటుందో. ఊరికే మామూలుగా ఏదో కథలు, వాళ్ళు ఏం కథ చెప్తే ఆ కథను చెబుతాం, కానీ తిప్పి మళ్ళీ మాట్లాడతాం, కానీ ఏ కథలు ఉన్నాయి మనం. అలా హాయిగా ఏమీ లేదు దాంట్లో. తెగన వేస్తున్నాను. తిని అరిగాక నిద్రపోయి అన్ని పనులు అయి పడుకుంటే 11 ఏంటి రెసిడెంట్కి తెల్లారిందా అంటే 20 నిమిషాలు అయితే బ్రహ్మం ఈ కాలంలో ఇంకా ఇలా కూర్చోవాలి కదని ఇలా కూర్చోలేదు. మంచం మీదే ఇలా నేను ఇలా పడుకున్నా బస్కేసాను, లేకపోతే శవం అవ్వదు. అలాగా మీకు అర్థమైందా? మనకి ఈ ఖాళీ అంతా, ఈ టైం అంతా వేస్ట్ చేసుకోకుండా పరమాత్మ
మనం ఉండగలుగుతున్నాం అంటే ఎంతో అదృష్టవంతులు. లేకొట్టావా అనుకున్నాం. అయితే రేం పగలు రేం పగలు రేం పగలు మెలకు వచ్చేసాక ఇంకా నిద్ర రాదు కదా. హాయిగా నేనే అంత ఏమీ లేదు, దాంట్లో ఏమీ లేదు, ఉండట్లేదు. అందు గురించి ఈ రాత్రి ఆ రాత్రి అనుకోకండి. ప్రతి రాత్రి ప్రతి పగలో కూడా మన గురించే మన యొక్క దృక్పథం, మన దృష్టి అంతా పరమాత్మయే. మిగిలినన్నీ నశించే కదండి. అదొక్కటే మందే, మిగిలినన్నీ నశించి దాని ద్వారా మందే. దాని ద్వారా ఏం చేస్తున్నాం? మళ్ళా జరుగుతాం. అది అందు గురించి అదే మందే, అదే మంది. హాయిగా నిగ్రహించుకుంటున్నాం, ఆసక్తిని తొలగించుకుంటున్నాం. మనస్సుని ఇంద్రియాల వైపు బలవంతంగా ఎన్న లాక్కుని పోతా ఉన్నా దాన్ని ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని లాగేస్తాం. అంతేనా? చిత్తాన్ని పరమాత్మ లగ్నం చేసుకో. ఏ క్షణం వేస్ట్ చేసుకోలేదు. ధ్యాస పరమాత్మ, ధ్యానం. నాకేంటి పెద్దగా నాకు పనులు లేకలేండి. అందు గురించే సుకృతం పనులు లేకుండా మరి ఇలా ఉంచినందుకు ఆ బ్రహ్మానికి అనేక నమస్కారం. పని ఉంటే ఇలాగా పనిలోనే మనసు ఎంతైనా ఆలోచించాలి కదా. ఇదో పైపోయినా రాసుకోవాలా, పాయింటేజ్గానే మాట్లాడాలి. హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం అంటే ఏ పని లేక మనసు పని లేదు, పరమాత్మ అలా ఉంటుంది. ఎవరు మనం? బ్రహ్మాలు, మనం స్థితప్రజలను, సాక్షిభూతులు, అవతార పురుషులు, పండితులు, మహాత్ములు, మనందరం కూడా అవతార పురుషులు. నేను బ్రహ్మాన్ని తెలుసుకున్న ప్రతి వారు కూడా అవతార పురుషులు. మనం అందరం కూడా నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాక బ్రహ్మంగా ఉండవా? ఉండక ఎలా కుదురుతుంది? ఉండే తీర్థం. ఎందుకంటే మనసు లక్షణాలు రాను, ఆలకల్లో అన్ని సరదా ఏంటి. తప్పనిసరిగా మనం జీవన్ముక్తులు. అందుగురించే ఊరికే ఎంటర్ అయిన వాళ్ళకల్లా మీరు జీవన్ముక్తులే, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అనుకుంటారా అని జీవన్ముక్తులే అంటాం. ఎందువల్ల అంటున్నాం? జీవన్ముక్తులు ప్రారంభం అయితే కానీ ఇక్కడ రాలేదు. అన్ని పనులు అయిపోయి ఖాళీగా ఉంటాను. వస్తారు దేహభావం వీడి పరమాత్మ మిగలటానికి. ఇలా ఎంటర్ అవటమే. మీరు మహాత్ములు, నేను మహాత్ములు, మీరు మహాత్ములు అంటూ ఉంటాం. అలా అంటే హెచ్చరికగాని ఒకరు అంటున్నారు, అమ్మేమో మహాత్ములు అన్నారు, మనం ఇలా ఉన్నామా అని అలా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అలా ఉంటాం మొదలెట్టారు. ఆడే చెప్పారు, అమ్మ ఎలా మనం మహాత్ములు అంటున్నారు, అమ్మ చరిత్రత్వం అంటున్నారు, ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, మనం అలా ఉండాలి, మన కోసమే కదా అమ్మ ఎలా చెప్పారు అని అంటారు. చక్కగా పిల్లలందరూ, నేను పిల్లనయ్యా, బ్రహ్మాలందరూ హాయిగా ఉండదు. చిన్న పిల్ల, చిన్న పాపం కదా, చిన్న పిల్ల. ఎందుకంటే అన్ని ఆటల్లోనే అడ్డంలో బుడ్డంకి ఎలా ఉంటుంది. దేహం ఆటలే కాదు, మనస్సు యొక్క సంకోచ వికాసాలు, సంకోచం వికోచం, నాకు ఆ పేరు సరే. అన్నీ ఆటలోనే ఉంటాయి. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ప్రతి ఆట ఆడే సలహా వదిలేదు. ప్రతి సెకను కూడా ఆటే కదా. తేజో రూపం ఉన్నదంతా నేనే తప్పలేదు. ఆటన్నా పాటన్నా దునియా తెరపై బొమ్మల ఆటలకే మనకి ఏదన్నా హరినామస్మరణ. ఎందుకు మనకి ఈ ఆటలో మనం పరిపూర్ణత్వంగా పరమాత్మగా ఉంటుంది. ఏముందరా
ఆట, అనేక ఆటలు ఆడేసాం. ఈ ఆట కూడా అయిపోతుంది. చూడండి, రాసుల్లోనే అన్నీ చూస్తూ ఉంటారు. 12 రాసుల్లో 27 నక్షత్రాల ఏమైనా ఉంటారు కదా, అవి చూస్తుంటేనే మంచిదే. మనకు ఏమి తెలియదు. రేం పగలో పరమాత్మ ఉంటుంది. చూసినప్పుడు అయ్యో ఎడికిలా ఉంటున్నాను అంటుంది. అవన్నీ కూడా జరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఉంటారని చక్కగా జ్ఞానులు పంచాంగ శ్రవణం చేసి ఈ రాసులాగా ఇవన్నీ చూస్తారు. ఎందువల్ల చూస్తున్నారు? ఇవన్నీ వాస్తులు, జాతకాలు, ఇవన్నీ కాలంలో అన్నీ ఉన్నాయి కదా. చూస్తారు, నివారణ చేసుకోమంటారు. అన్నీ బ్రహ్మలోని 24 గంటలు మనం బ్రహ్మంగా ఉంటాం. ఈ ఏదొచ్చినని ఇవాళ కొత్తగా ఏమవుతుంది చెప్పండి. సుఖం అనుకుంటే, దుఃఖం అనుకుంటే, సుఖాలు లేవు, దుఃఖాలు. ధీరత్వంగా నేను బ్రహ్మను అనుకుంటా అంటే ఏముంటారు? ఎన్ని వచ్చినా నశించేదే ఇంద్రియాలు. ఇప్పుడు అవి రాకపోతే మళ్ళీ జన్మ వచ్చేస్తుంది కదా. అందుగురించి పని అయిపోతే శ్వాస వదిలేస్తాం కదా. అందుగురించి అన్నీ రానిచ్చేయండి. ఎలాగ వచ్చి మానవ, నువ్వు రానిచ్చిన రానివా పైన వచ్చి మాంతాయా. ఈ క్షణం ఇలాగా, ఇంకో క్షణం ఇలాగా, అవన్నీ మనకు మార్పు చెందియే కదా. ఇంద్రియాలతోటి కారణదేహంతో తెచ్చుకునే అన్నీ జరగాలి కదా. ఏదైనా బ్రహ్మం ఉంది మనకు. ఎందుకంటే ఎలా జరిగినా బ్రహ్మం. నేను అన్నీ చూస్తాను, అన్నీ నవ్వుకుంటాను. అందరికీ ఒట్టి రాస్తారు. కానీ నక్షత్రాలు ఇచ్చిన వాళ్ళకైతే ఎవరు జరుగుతాం. అవునా? ఏమే సుఖపట్టం అంటే మనసుతో ఉంటే సత్య వరకు సుఖం ఉంటుందా? నువ్వు ఎన్ని వాస్తులు, ఎన్ని జ్యోతిషం చూపించుకోవద్దన్నా చూపించుకోండి, హాయిగా ఉండండి, నివారణ చేసుకోండి, అన్నీ బాగానే ఉంటాయి. అసలు నీ మనస్సు అల్లకల్లోలాలు తగ్గించుకోవాలా లేదా? ఇవన్నీ మనశ్శాంతిగా ఉండి ఆరోగ్యంగా ఉంటేనే కదా నీ మనస్సు అల్లకల్లోలాలు తగ్గుతాయి. అందుగురించి మహాత్ములు అన్నీ పెట్టారు లేదా? జ్యోతిషాలు, వాస్తులు, ఇలా ఉండండి, తూర్పునిది పామంట, ఉత్తరాలు, దక్షిణాలు, దిశలు అన్నీ పెట్టారు లేదా? ఈశాన్యం, ఏంటి ఈశాన్యం దేవుడు, ఆగ్నేయం, నైరుతి బరువులు, వాయువులు, మరి ఇవన్నీ పెట్టారు లేదా? మరి ఇవన్నీ ఉన్నాయా లేదా? తూర్పు పనట్లు అన్నీ ఉన్నాయా లేదా? ఉత్తర బంటుకు తలపై పెట్టుకోకుండా అన్నీ ఉన్నాయా లేదా? మరి పెద్దలు చెప్పింది మనం చేయాలి. అన్నీ చేస్తూ వింటూ పూజ చేస్తుంటా, బ్రహ్మాత్మని పూజ చేస్తుంటాం. ఏమవుతుంది? పరమాత్మగా మన ఇల్లంతా ఎలా చక్క పెట్టుకున్నాము. చక్కగా దేవుడి గుడి కూడా పువ్వు పెట్టి, దీపం పెట్టి, దండం పెట్టుకోవచ్చు. నీకు కుదిరినప్పుడు శాస్త్రాలు అవి చదువు. నేను కుదరలేకపోతే మధ్యాహ్నం అయినా చదువు. అదే ఏ టైంలో అయినా చదువు. మళ్ళీ మధ్యలో నీ ఎవరన్నా వచ్చినా ఆపేసి పూర్తవ్వాలి. నాకు ఏమి ఉండదు, నియమనిష్టలు లేవు నాకు, ఉన్నదంతా నేనే కదా. కానీ ముందు నియమం ఉండాలి, నిష్ఠ ఉంటేనే కానీ మరి స్థితప్రజ్ఞ లక్షణాలు తెలియవు కదా. అన్నీ ఉండాలి. మహాత్ములు చెప్పినవన్నీ చేసుకోండి, హాయిగా ఉండాలి. అప్పుడు ఆ హాయిలోనే నీకు ఇంకా స్థితప్రజ్ఞ లక్షణాలుగా మిగలవు. మనకి అన్ని రకాలు బాగుండి, అన్ని విధాల బాగుండి స్థితప్రజ్ఞ లక్షణాలతో ఉండగలుగుతున్నాం. ఇదేంటి, ఇది పెట్టుకోలేదా? ఇది పెట్టుకోలేదా? అది పెట్టుకోలేదా? వినిపిస్తుందా మీకు? చెప్పింది వినిపిస్తుందా? దీంట్లో వినిపిస్తుందా? చూడండి. అయ్యో ఇప్పుడు వరకు అది బ్రహ్మే. అయ్యో లేదు, కుయ్యోలేదు, నాకంటే నేనే అంత వినిపిస్తుందా?
అంతే కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసారంలో ఉండద్దా? పెట్టాడు, రాకృష్ణ పెట్టేస్తాడు. ఇక్కడ ఆడే పెట్టాడు, వచ్చేసి ఇప్పుడు ఇది పెట్టుకున్నాను. అంతకుముందు వాక్యం చూడు. లేకపోతే మళ్ళీ మొదలెడతాను. వినిపించాలి కదా, సెల్ల అలా పెట్టుకుని మీరు వినాలి. దూరంగా పెట్టుకుని వినాల్సింది భయం. వినిపిందండి, వినిపిద్దే దాని ఎందుకంటే స్థితప్రజ్ఞ లక్షణాలు. అమ్మా విశ్వసింతన, అమ్మా దేనికైనా విశ్వసింత, అవునా కదా? అన్నీ విశ్వసించనే కదా. భవిష్యత్తు అయినా, భూతకాలం అయినా, ఈ వర్తమాన కాలం అయినా చింతనే కదా. అలాగే మరి చూడండి, విశ్వసింతం చేయ పురుషులకు ఆ విషయాలందు ఆసక్తి అంట, అవునా కదా? విశ్వసింతం చేసినప్పుడు విశ్వాసక్తి. మరి విశ్వాసక్తిని కోల్పోవాలి, పరబ్రహ్మంగా ఉండాలని ఆసక్తిని వదిలి ఆ విషయములను పొందుటకే కోరికలు. ఆసక్తి వలన, ఇష్టం వలన అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అవి కావాలి, కోరిక వస్తుంది కదా. ఆ కోరికలు తీరినప్పుడు కోపం వస్తుంది, అంతే కదా. కొనమన్నప్పుడు కొనలేదనుకోండి, కోపం వస్తుంది. ఆవిడేమవుతుంది, క్రోధం వల్ల వ్యామోహం వచ్చింది. ఇంకా అసలు ఆదినాడి అన్నీ కొంతమంది, అందరూ అలా అంటూ ఉంటారు. వాళ్ళకి ఇసుపెత్తి పోయి కొనేస్తారు. స్మృతి మనకు నశింపుతుంది. వాళ్ళు కొన్నామా అన్న మనం మనసు తెచ్చుకున్నట్టే కదా. కోరిక విషచింత చే విషయాసక్తి, విషయాసక్తి చే కోరిక కలుగు, కోరిక వలన క్రోధము కలుగు, క్రోధము వలన విస్మృతి కలుగు, విస్మృతి వలన బుద్ధినాశం. బుద్ధినాశం మనుషుడికి తన స్థితి నుండి పతం. అంత జ్ఞానంగా బుద్ధినాశం, అంతే కదా. బుద్ధినాశం ఇంకా దాన్ని ఇష్టం వచ్చినట్టు కోపంలో ఇష్టం వచ్చినట్టు ఊగిపోతుంది. మనుషుని మనస్సు అంతా ఊగిపోతూ ఉంటారు. బుద్ధినాశం. అంతఃకరణాన్ని వసిపరుచుకుని హాయిగా రాగం ద్వేషం లేకుండా ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించు. ఇక్కడ కుర్చీ వేసుకుని ఇలా వచ్చినాడు, అక్కడ వేసుకుని వరకు ఉంచుదాం. తోమలే వరకు మనకి కొట్టవు. మరి చెప్పండి, మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? రాగద్వేష రహితుడైనప్పుడు. రాగం వచ్చిన, ద్వేషం వచ్చిన మనశ్శాంతి ఉండదు కదా. మమకారం వచ్చిన ఏమేమి ఇప్పుడు మనం పెళ్ళి అంటాం, ఆతృతగా నిద్రడుతుందా? ఇంకా ఎన్నాళ్ళు లేదు, ఎన్నాళ్ళు లేదు, ఎప్పుడో వల్లాల్సిపోయిన చూడండి. మనం అన్నీ అనుభవించడం లేదు. బాధ వచ్చినా నిద్రట్టదో, ఆతృత ఉన్నా నిద్రట్టదో. ఇలా వేసుకో కుర్చీ, ఇలా వేసుకుని ఇలా లాగి అలా వేసుకో. భలే నవ్వుతుంది. మనకు ఆలోచన ఉంటే నిద్ర రాదు కదా.
ఆలోచన ఉంటే నిద్ర వస్తుందా? ఆలోచన రాగానే మెలకొచ్చు. పెద్దవాడే కదా, మనకు అన్నీ తెలుసు కదా. ఇలా తిప్పు, ఇలా నేర్చు, ఈ గడేసి ఇలా తీసు. మనహ ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించు. సుఖం లేదు, దుఃఖం లేదు, ఇంకే భావం లేదు. సుఖం లేదు, దుఃఖం. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయం నుండి మరి ఏదైనా గుర్తుంచుకుంటే బుద్ధితో ప్రవర్తించే మనం 24 గంటలు మన బుద్ధిని ఉపయోగించాలి. హాయిగా అలా స్థితప్రజ్ఞంగా మనసుతో ఉంటే కర్మే, యోగం ఏది, బ్రహ్మార్పణం ఏది, నేను నాదే అర్పణమే, నాకు కావాలి, నేను నేను నేను. చక్కగా పరమాత్మ ఎందు మాత్రమే పూర్తిగా శరణాగతి ఉంది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో అలా ఉన్నట్టు. ఉన్నదెవరు? నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటమే. ఉన్నదంతా ఎవరును? పరమాత్మ స్వరూపం. లేనిదేంటి? ఉన్నదంతా బ్రహ్మ అన్నాక లేనిదేంటి? మార్పు చెందేది కూర్చుందేంటి? మార్పు చెందుతానే. మార్పు చెందినవాడు నువ్వని తెలిసాక దీన్ని 24 గంటలు దీన్ని మనం చేస్తాం. నువ్వే నువ్వే నువ్వే, నువ్వు తప్ప రెండోది. స్థిరుడు నువ్వు, అంతే కదా. 24 గంటలో ఉండేవాడు ఈడు. మనకు కళ వచ్చినా ఈడు ఇలాగే ఉంటాడు. మనం చీకటైనా ఇలాగే ఉంటాడు, పగలైనా ఇలాగే ఉంటాడు. అని నిద్ర అవటం ఏమీ లేదు కదా. సాకారానికి అయితే నిద్రని, తిండని, బట్ట కప్పుకోవటం కాదు, అన్నీ ఉన్నాయి. చూడటం అని, వింటమని, ఇవన్నీ ఇంద్రియాల ద్వారా పని. నిరాకారుడు. మనం నిద్ర అవుతా ఉన్నా ఈడు ఇలాగే ఉన్నాడు. మనం లేచి చూసినా ఇలాగే ఉంటాడు, లైట్ వేసి చూసినా ఇలాగే ఉంటాడు. చీకట్లో అంటే కనిపించడం. నిరామయుడు, నిర్వికారుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు, నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి స్థితప్రజుడైన యోగి మేల్కొంది. ఏమీ లేదంటే హాయ్. ఎలా కూర్చున్నావా అంతే, ఆ ధ్యాసలో ఉండాలి. అప్పుడు ఇంకా మాయగొడవలు మన చెంతకు చేరవు. ఊరికే అలా టూకీగా చేసేస్తాం అంతే. అంటే వాటి పనే చేసేసుకుంటారు. లోపల ఆధారభూతులు ఉంటాడు కదా, దేని కదా చేసేస్తాడు. అసలు ఎంత పనైనా ఆడేసేస్తాడు. వెనకడుగు ఉండదు, ఆడి పని అన్నట్టు చేసేస్తాడు. మన పని కాదు. దేహం నేను అంటే మన పని. నేను నాది లేక, మనస్సు గొడవ లేక ఆడి పని లేదు, మన పని ఉన్నది మనమే. ఆ తర్వాత తెలుస్తుంది. ముందు శరణాగతితో ఆడి పనే అన్నాం. దేవుడే చెప్తాడు, దేవుడే 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 దేవుడే, బ్రహ్మం బ్రహ్మం. ఆ తర్వాత ఇంకేముండదు, తటస్థంగా నిర్వికల్ప సమాస్థితి, హాయిగా ఉన్నదంతా తానే, తాను తప్ప రెండోది. ఏ టైంలో అయినా సరే అలా మళ్ళీ పిల్లలతో మాట్లాడతాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. కానీ లోపల లేదు కదా, స్పందన లేదు, పైగా మాట్లాడతాం కదా. అందువలన అన్నీ జరుగుతాయి, జరిగి అలా జరుగుతూ ఉంటాయి. అలా ఈడు ఎలా తటస్థంగా ఉన్నాడు, మన మనస్సు కదులిక లేక, ఒడిదుడుకు లేక అభ్యాసంతో ఉంటున్నాం కదా. అలా అందు గురించి ఆఖరి శ్వాస వరకు మనం
అభ్యాసంతో ఉంది. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నాను. ఆత్మతత్వంగా చెప్పుకున్నప్పుడు ఈ కథలు ఏమి చెప్పుకోకూడదమ్మా. ఎందుకంటే స్థిరపడటానికి వైరాగ్యం పాటలు ముందులో కథలు అయ్యి చెప్పు, పాటలు ముందులోయే. ఆ తర్వాత ఇప్పుడు పాట పద్యం ఏమవుతుంది, ఆ పుస్తకం కూడా అలా హాయిగా అనుభవం దేని కూడా ఉంది. కానీ మనం నలుగురిని కలిసినప్పుడు మరి సత్సంగంగా చెప్పుకోవాలి కదా. అందు గురించి బ్రహ్మ మళ్ళీ ఈ మొక్కనే మనం చేస్తాం. మరి ఇక్కడ కిడ్నీస్ దగ్గర నుంచి ఓటే బయట కదా మన సత్సంగం. కొత్తగా వచ్చిన వాళ్ళైనా అంతకుముందు వచ్చిన వాళ్ళైనా అలా తెలుసుకుంటా. అంతకుముందు వాళ్ళేమో అలా ధ్యానంలో ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళేమో వింటూ ఉంటారు. ఏదైనా అదే కదా, దాని గురించే కదా చెప్పుకునేది, వ్యవహారం కాదు కదా ఇక్కడ చెప్పుకునేది. హాయిగా సమస్త దిశ నుండి పొంగి ప్రవహించుతూ వచ్చి చేరిన నదులన్నీ పరిపూర్ణమైన నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చెలింపజేయకుండానే అందులో లేను నదులన్నీ సముద్రంలో కలిసినట్టు అసలు విషయాలయ్యి, వ్యామోహాలయ్యి, దుఃఖాలయ్యి, రాగలయ్యి, బాంధవయ్యి తలంపు మాత్రంగా వచ్చినప్పుడు దాన్ని విడదీసేసుకుని మళ్ళీ రిలాక్స్ కదా. అప్పుడు కూడా బాధ ఉంది కదా. మనస్భావంలో భాగ్యం అలవాటు ఎక్కువ, బెంగలో బాధలు రావు. కానీ మామూలుగా మాట్లాడతారు, అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు మాట్లాడాలి కదా. మరి మాట్లాడాలా లేదా? ఇప్పుడు సడన్గా మీరు ఆత్మతత్వం తెలుసుకున్నారు మోగనంలాగా అయిపోతే మళ్ళీ ఆ తర్వాత ఆ నలుగురు మనకు వస్తారా? అది అందు గురించి ఎవరన్నా ఉంటే ఊరికే పలకరాల్సింది, బాగున్నారా ఏదో అంట, ఏదో కాలం మీద వాన ఎండో చలి ఏదో చెప్పేస్తాం అయిపోతాం. కానీ మనం ఎల్లవేళ దీంతో మమేకం అయ్యి ఉన్నాం కాబట్టి ఎక్కువ సంభాషణ వ్యవహారం. అదే జ్ఞానం మీద అయితే మనం అందరూ కూర్చుంటే ఊరికి వచ్చేస్తుందా లేదా రోజు చెప్పండి. అదే మామూలుగా వచ్చినప్పుడు కట్టే కొట్టే తెచ్చేలా మాట్లాడతాం. పిల్లలు వచ్చినా బాగున్నారా ఊరికే అంతే, ఇంకేమి ఆ గతాల కథలు భవిష్యత్ కథలు ఏమి ఉండవు కదా, ఊరికే మామూలుగా ఉంటాం. అదే జ్ఞానం వాళ్ళు వస్తే తెగ మాట్లాడేసుకుంటాం. మామూలు వాళ్ళు వస్తే వాళ్ళు అడిగిందని చెప్తా ఏదో అటు ఇటు ఆహా అన్నారు కదా. మరి ఈహి అంట పళ్ళెట్లంత ఏదో కర్త కర్మ ఆ నాటకం వస్తే 24 గంటలు ఉండేది నువ్వే కదా. 24 గంటలు అందరూ ఉండరు కదా, ఒకడు పుడతాడు ఒకడు వెళ్తాడు. ఏదైనా అందరినీ వాడుకోవటమే దేహం ఉంది కదా, అవునా? పాత్రను వాడుకున్నట్టు వాడుకోవటం స్థిరం కాదు కదా. పుట్టిన ప్రతి జీవి మానేస్తాడు కదా, అది మనకు తెలుసు కదా. అందు గురించి అలాగేనమ్మా, పోయాడా, పుట్టాడా, వెళ్ళాడా, ఉన్నాడా అలా మాట్లాడకపోతే సంఘంలో రేపు నీకు ఆ నలుగురు కూడా ఉంటారు. కొడుకోడిని పట్టుకున్నా ఆ నలుగురు ఉంది. సంఘంలో కూడా చక్కగా ఆత్మాను స్వతంత్రం ఏ ఒక్క ఇంద్రియంతో కూడి ఉన్నాను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మంజుని బుద్ధిని విలక్షణ శక్తిని హరించు. పాపం తెలియని వాళ్ళకి హరించు. అంటే దేహం తెలియదు కదా, నేను నాది అనేవాళ్ళ గురించి చెప్పు. అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థం నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరం. హాయిగా ఏదైనా తాను తప్పలేదు. ధ్యానమైనా తానే, ధ్యాస అయినా తానే, ఉండటమైనా తానే, ఏ విషయ చింతనైనా తానే, తానుతో తాను. చింతనేది విషయ చింతన అంటే
పుట్టి అని తెలిసాక చింతన ఎందుకు చెప్తామే? కానీ పైకి మామూలుగా చేసినట్టు ఉంటావా లేదా? ఒక పని చేయాలంటే ఉండవా? కానీ మనకు తెలుసు దాంట్లో మమేకం అవ్వం కదా. అవునా? నేను అందులో చెప్పి కొత్త కూరలో ఉండలేదు. కొత్త కూరలో ఉంటే మళ్ళీ మనసు పెట్టాను. ఆ పాత సంస్కారం నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి ఎందు స్థిత ప్రజుడైన యోగి మేల్కు. ఏమీ లేదు దాంట్లో. పరమాత్మే. నేను నవ్వుకుంటాను, అన్నిటినీ నవ్వుకుంటాను. అమ్మా అన్నీ మనమే కదా, మనలోనే ఉన్నాయి. దేహం వచ్చింది కాబట్టి దీనికి వాస్తు జ్యోతిషాలన్నా ఈ గ్రహం వచ్చారు, నా గ్రహం వచ్చారు, రైట్, అందరూ బాగున్నారు, రైట్, మంచి సీనియర్, రైట్. మనం అతీతంగా ఉంటాం కదండి. ఏదొచ్చినా బ్రహ్మం ఉంది, మనకు పని అయిపోతుంది అనుకుంటాం. దేహమే నిజం కానప్పుడు పని అయిపోతాం. ఏళ్ళనాటి శని వచ్చేస్తాం, రేపు అమావాస్య వచ్చేస్తాం, ఎల్లుండి పౌర్ణమి వచ్చేస్తాం, ఎల్లుండి రాదులే 15 రోజులు కొత్త. ఎన్నన్నా మనం ఎలా ఉంటున్నాం చెప్పండి. ఈ పండుగ వచ్చేస్తాం, ఆ పండుగ వచ్చేస్తాం, కాలగర్భంలో రావా పండుగలు అయ్యి? ఎన్ని వచ్చినా మనం ఎలా ఉన్నాం? చూస్తూ, వింటూ, మాట్లాడుతూ, తింటూ, దేహం యొక్క విధులు జరుగుతూ ఉన్నా తటస్థంగా అలా హాయిగా ఏమీ లేని దాంట్లో ఏం లేదు. అన్నీ జరవా, కాలంలో జరవా. పుట్టేమంటే మనకి అవన్నీ లేవా? పురుష స్నానాలు అన్నీ లేవా? నామకరణాలు అన్నీ లేవా? అన్నం ముట్టించాలి, ఉయ్యాల తొట్లో పడుకోబెట్టాలి, అన్నీ లేవా? పాక్కుంటా కూర్చుంటా, పాక్కుంటా దేక్కుంటా, ఇటు ఇటుని ఏంటి తిరగబెడతా, బోర్లు పెడతా. ఏ ఆ దేహం ఆనందించలేదా? కర్మ చేయలేదా? ఆఖరి వరకు అది చెప్తుంది అంతే. అప్పుడు దానికి నెమ్మదిగానే ఓహ వచ్చేసి మనసు కదా. ఉంగా ఉంగా అమ్మంటే ఉంగా ఉంగా అనేస్తా, మనం నమ్మంటే నవ్వుతా, ఇంకా అంతా యాక్షన్ మొదలు. ఆ యాక్షన్ జీవి ఉన్నంతకాలం జ్ఞానం తెలుసుకోకపోతే ఇంకా అంతే, అదొకటి. అదే యాక్షన్లో ఇప్పుడు మనం తాకం కదా, కాదు చెప్పండి. ఆ పాకటం వేరు, ముసలోళ్ళే దేకటం అది వేరు. అసలు చెప్తున్నాను సంటి బిడ్డకి. ఆ తర్వాత మనమే కదా అన్నీ నేర్పాము. నీ పేరు ఇది, నీ పేరు అమ్మ నాన్న చూపుతాం. అన్నీ నాకే కావాలని చెప్తాం మనమే. నీకు అర్థమైందా? ఇది నీ ఇల్లు, ఇది మీ నాన్న, ఇది అది అన్నీ నేర్పుతుంది మనమే. విద్యాబుద్ధులు నేర్పాం. అన్నీ నీయే 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 నీయే. మరి పెట్టకేమవుతుంది? మనం నేర్పి మనకే రివర్స్. హాయిగా ఎట్టి వికారాలని లేకుండా మనం ఉంటున్నాం లేదా? సమస్త భోగాలేదు కూడా భోగం అని, భోగం లేదని ఏమి లేదు. రోజు ఉండేదే కదంటరా. దీనికి మళ్ళీ కొత్తగా ఏదైనా అనుకుంటున్నావా? పరమశాంతిగా ఉంటున్నావా లేదా? అన్నీ తానుగా, తనతో తానుగా ఉంటుంది. ఏమీ లేదు దాంట్లో, ఏమీ లేదు. కోరికలన్నిటినీ త్యజించి మమత అహంకార స్వరైత్రి చరించినట్టు పురుషుడే శాంతం. ఓ అర్జున, బ్రహ్మే స్థితి అనగా ఇది ఏ బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. నేను ఎప్పుడు మీతోటి 72, 73 అనిందాను కదా. 72 నాకు తెలంగా చెప్పచ్చు కదా మీకు. 72 11వ తాత్పర్యం నుంచి 72కు అంతే. స్థితప్రజ్ఞ లక్షణం ఉన్నాం, తెలుసుకున్నాం కాబట్టి హాయిగా ఈ బ్రహ్మే స్థితిని పొందిన యోగి అన్నడును మోహితుడు కాదు. అంత్యకాలమునందును ఈ బ్రహ్మే స్థితి అందు స్థిరంగా ఉన్నాడు బ్రహ్మానందం.
మనం ఇంకా అలవాటయ్యాక ఇంకా దీని మీద ఉంటుంది కానీ దేని మీద ఉంటుంది చెప్పండి. అవునా? హాయ్ వ్యవహారంలో ఏదో మామూలుగా ఉంది. తనతో తాను అదహత్ ఓం శ్రీ పరమాత్మనే నమ అదహ తృతీయోధ్యాయ కర్మయోగ అర్జునోవాచ కర్మని యోగంగా చెయ్యి. అంతే కదా, కర్మ అంటే పని. 24 గంటలు నువ్వు చేసేది లోపల జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి. ఆ లోపల ఉన్నవాడిని బట్టి కదా దాన్ని యోగంగా మార్చుకో అని ఈ అధ్యాయం. జయ శ్రీ చేత్ కర్మ అర్జున ఉవాచ జయ శ్రీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలుకుతుంది, మీరందరూ యోగులు, చక్కగా మీరందరూ భగవద్గీత చదివినోళ్ళు, ఏమి రావు, నన్ను అందరూ నవ్వినోళ్ళే. మీకు లలితా శాస్త్రం వచ్చా, విష్ణు శాస్త్రం వచ్చా, భగవద్గీత వచ్చా, కంఠస్థ వచ్చా అన్నోళ్ళే. నన్ను మీ గురువు పరంపరలు ఉన్నాయా అన్నోళ్ళే. అన్నీ నాకు నవ్వు ఊరుకు. నాకు ఉండటం అలవాటు కానీ చెప్పటం అలవాట్లేదు. అలా అర్థమైందా? హాయిగా తనతో తానుగా ఉండటం, అలా ధ్యానంగా ఉండటం అలవాటు. అందు గురించి తప్పులు వచ్చినా ఒప్పులు వచ్చినా ఏ విధంగానే మీరే నేను, నేనే మీరు, నేనే అంతా అంతానే ఏ విధంగానే అనుకోద్దు. మీకు బాగా వచ్చు, నాకు అనుభవంలో బాగా వచ్చు. ఓ జనార్దన, అర్జునుడు పలుకుతుంది, ఓ జనార్దన కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటేనూ జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించు. యుద్ధం మానేద్దాం కదా. మొదటి అధ్యాయంలో అమ్మో నా ఊళ్ళో నేను మోహం వచ్చేసింది కదా. జ్ఞానం గొప్పదంటున్నావు కదా, కర్మ కూడా యుద్ధం అంటే కర్మ కదా, దాన్ని యోగంగా మరల్చుకున్నాం. అంతేనా? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వదనిత్య ఏన శ్రేయోహమాత్మయా. ఎక్కడ ఆపాలో ఎక్కడ చదవాలో కూడా నాకు తెలీదు, ఏమీ అనుకోవద్దు. నేను నేర్చుకోకూడదు అనుకున్నాను, నేర్చుకోకూడదు అనుకున్నాను. నేర్చుకుంటే అమ్మ వచ్చేస్తుంది, నాకు బాగా పాడేస్తున్నారు, బాగా చెప్పేస్తున్నారు, భగవద్గీత చదివేస్తున్నారంటే అందరూ వచ్చేసి వినేసి నాకు మీ అన్ని సంభావన ఇచ్చేస్తాను. మీకు అర్థమైందా? మీ విషయాలన్నీ నాకు అంటకట్టేస్తారు. ఎంత బాగా చదువుతున్నారంటే ఓహో నేను ఇంత బాగా చదువుతున్నానా, ఇంత బాగా పాట పాడుతున్నానా అని శుభ్రంగా దమ్ము వచ్చేస్తున్నాను. నా భయం నాకు ఇప్పుడు కూడా నాకు రాదు అంతే. నాకు రాదంటే నష్టం, వచ్చు అంటే ఏంటి, రాదంటే ఏంటి, ఉంటున్నాను కదా, ఏది రాపోయినా ఉంటున్నాను కదా. ఉండటం ముఖ్యం, నాకు ఇవన్నీ ఒలివేయటం ముఖ్యం. 3 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఒలివేస్తే మనం వెళ్దాం అంతే. వ్యామిశ్రేణేన చదివేనా, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వదనిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. కలగాపులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేసు. ఇవన్నీ నాకు రాని భాష. ఆ సాంఖ్యోగం ఒకటే నాకు బాగా వచ్చు. అవి అయితే టక్కటక్క చెప్పేస్తాం. కలగాపులగం వంటి నీ మాటలతో, దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయరా. కలగాపులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేస్తున్నాం. అవునంటున్నావు, కాదంటున్నావు, చేయమంటున్నావు, ఇలా చేయమంటున్నావు, అలా చేయమంటున్నావు, ఏదైనా యుద్ధం మానొద్దంటున్నావు. మరి కర్మయోగం కన్నా జ్ఞానయోగం అయింది కదా. ఆత్మగా అలా పడి ఉండొచ్చు కదా, చేతులతో పనిచేయాలా.
ఎలాగా కుదురుతుందో తింటారా లోపల చేయట్లేదా? అలా బయటకు కూడా అనుభవంలో చేయండి అని చెబుతున్నాడు. యోగంగా మీకు యోగంగా ఉండండి. కర్మ యోగం అయితే నిష్కామ కర్మే కదా, ఫలితాలు ఆశించట్లేదు కదా. మరి బ్రహ్మాత్మ అనేది పరమాత్మ చూసుకుంటాడు కదా, మనకెందుకు అని అనుకుంటాం. ఆ తర్వాత ఆ పరమాత్మ నువ్వే కదా, ఇంకేమీ లేదు. కానీ మీకు నేర్పడం కోసం బ్రహ్మాత్మ అవునా, అలా అలా ఏమీ లేదు దాంట్లో. ఉన్నది తానే, తాను తప్ప రెండు, తాను తప్ప రెండు, ఉన్నదంతా బ్రహ్మ. కర్మని యోగం చేయటాన్నే కర్మయోగం. కలగాపులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనవున్నట్లు చేస్తున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గం నిశ్చయంగా తెలుసు. ఇన్ని మార్గాలు, జ్ఞానం అంటున్నావు, గొప్పది అంటున్నావు, మళ్ళీ కర్మ అంటావేంటి, కర్మయోగం అంటావేంటి? ఒక్కటే మార్గం చెప్తాను. ఒక్క మార్గం ఎలా కుదురుతుందరా? అన్ని మార్గాలు ద్వారానే కదా మనం బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. పాట పద్యం అది ఇది అది పూజ ఇవన్నీ చేస్తే ఇవాళ కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, ధ్యాస యోగం కూడా యోగమే కదా. వివేక వైరాగ్యాలు, చిత్త నివృత్తి, మళ్ళీ పుట్టాం మరణించకుండా చేసుకుంటున్నాం. మరి ఏది మానితే కుదురుతుంది అన్నాను? తింటాం మానతావా? తింటాం మానేస్తే అన్ని మార్గాలు మాను. శక్తి రావాలంటే తినాలి కదా. ఏ రోజుకి ఆ రోజు తింటున్నాం. అలాగే క్షణానికి ఆ క్షణం అన్నీ చేసుకో, పూజ చేసుకో, పాట పాడుకో, పద్యం పాడుకో, వ్రతం చెయ్యి. కానీ ఏది చేసినా బ్రహ్మార్పణంగా చెయ్యి. మనం చేయకపోతే వెనకాల వాళ్ళు మరి వాళ్ళకి తెలియదు కదా. అంతే. మనమేమో పరమాత్మగా అనేది చెప్తాం, మనకు ధ్యానం ఇవ్వచ్చు, వాళ్ళకి అవి తెలియదు కదా. మన దేవుడు ఉన్నాడు, దండం పెట్టుకో, బాగా చదువు రావాలని దండం పెట్టుకో, ముందు వాళ్ళు కోరిక మొదలు పెట్టిస్తాం. కోరిక కల్పించేది మనమే, అమ్మలే మళ్ళీ కోరిక కల్పించడం, మళ్ళీ మనం బ్రహ్మ గురువులు. శ్రీ భగవాన్ వాచ, శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా. శ్రీ భగవాన్ పలుకుతున్నాడు, ఓ అనగా అర్జున, ఈ లోకంలో రెండు నిష్టలు కలవని ఇంతకు ముందే చెప్పి ఉంటుంది. రెండు నిష్టలు, వారిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట. రెండు రకాలు యోగాలు. కర్మయోగం లేకుండా జ్ఞానయోగం లేదు. మనం ఆ కోరిక ఈ కోరిక ఎన్నంటే ఈవేళ బుద్ధిమంతుల్లా కోరిక లేకుండా ఉన్నాం. నేనే అంతా అనుకుంటున్నాను, అవునా? అసలు నేను నవ్వుకుంటాను. ఈ 2 గంటలు అయ్యాక ఇంకా అంతా ఖాళీయే కదా. ఇప్పుడు మాట్లాడేస్తాను కదా, ఇంకా ఏ విషయం అక్కర్లేదు కదా. చెప్పండి, ఇది గొడవలేదు. ఓ 2 గంటలు మీతోటి స్పెండ్ చేయటం బ్రహ్మే కదా. మీరెవరు, నేనెవరు? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగాలు, మీ మీద ప్రేమే కదా భక్తి అంటే. కర్మయోగం ఉన్నా వాక్ మాట్లాడుతుందా లేదా, కడుపు చూస్తున్నాయా లేదా, చెవి వింటుందా లేదా, యోగం ద్వారానే కదా. పుస్తకం కూడా, అన్ని యోగాలు కూడా బ్రహ్మార్పణ. ఏమీ లేదంటే కానీ మామూలుగానే ఉంటాం కదా. లోపల మనం లోపల పరిశుద్ధం చేసుకుంటాం, అదే బయటికి వెళ్ళడం. మంచి వాక్యం, మంచిగా ఉంటాం, అంతేనా? కర్మయోగంగానే చేస్తున్నాం లేదా? కర్మని యోగంగా చేస్తాం.
అంటే పరమాత్మయే అంత అన్న భావంతో ఉంది. ఏ దేవుడు అంటే ఆ దేవుడు అంతటా ఉన్నాడు దండం పెట్టుకుంది. యోగమే కదా. నామాలు ఎన్నెన్నో నామాలు నీవే, ఎన్నెన్నో రూపాలు నీవే, ఏ పేరుతో నిన్ను పిలువా ఆ పేరు చూపించు అయ్యా. రామ హరే రామ రఘుకుల రామ రామ సీతారామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ. అలాగే అన్ని రూపాలు బ్రహ్మాని ఉన్నదంతా నువ్వే. వాక్యం ఏ ఇంద్రియం ద్వారా ఎలా జరిగినా ఈ ఆధారభూతుడే. అందుగురించి ఆడనే మనం పెట్టుకున్నాం కాబట్టి యోగంగా ఉంటాం. మన చేతులతో చేసే పని, కాళ్ళతో చూసేది ఏది, చెప్పేది గాలి పీల్చుకునేది వదిలేదు. ఆ లోపల అరిగిన అన్నీ ఎవరి ఆధారం? బ్రహ్మే కదా ఆధారం. బ్రహ్మం తప్పేదినా ఆధారం. శ్రీ భగవానుడు పలుకుతున్నాడు, ఓ అనగా అర్జున, ఈ లోకమున 2 నిష్ఠలు కలవని ఇంతకు ముందే చెప్పిండు. వానిలో సాంఖ్యయోగులు జ్ఞానయోగం ద్వారా అంటే ఆత్మతత్వం తెలుసుకున్నాను జ్ఞానయోగంతో, యోగులకు కర్మయోగం ద్వారా యోగాసనాలు ధ్యానాలు అన్నీ. జ్ఞానమైనా ధ్యానం చేయాలి. అన్నీ మిళితం పూజించి మొత్తం A to Z అంతా కలిపి కర్మ చేతనాలు. చిన్నప్పటి నుంచి వినాయక చవితి అయితే వినాయకుడు పెడతాం. ఏమన్నాం? బ్రహ్మ పెడతాను. మీకు ఎలా పెట్టుకుంటానో నేను ఆ దేవతలు కూడా బ్రహ్మ విఘ్నేశ్వర, బ్రహ్మ సరస్వదేవి, బ్రహ్మ 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 బ్రహ్మే పెట్టుకుంటాను. అన్నీ బ్రహ్మ. బ్రహ్మ విఘ్నేశ్వర, బ్రహ్మ సరస్వదేవి అన్నీ బ్రహ్మ పెట్టేస్తాను. ఎందువల్ల బ్రహ్మ పెడుతున్నాను చెప్పండి? బ్రహ్మ విఘ్నేశ్వరుడేనా, బ్రహ్మ సరస్వదేవేనా, అన్నీ బ్రహ్మేనా? అన్నీ బ్రహ్మంలోనే కదా. వేరుగేదమ్మా ఉన్నదంతా వేరు. అలా విడిగా వినాయక చవితికేమో విఘ్నేశ్వరు, మళ్ళీ ఇంకో పూజకు ఇంకోటి. ఏదైనా బ్రహ్మలోని వారని తెలిసాక యోగంగా మారిందా లేదా? కోరికలు అడగట్లేదు. ఎలా జరిగినా నువ్వే ఆమెకు కూడా అంటున్నారా? ఏమంటలేదు. తటస్థంగా ఉన్నారు మన పిల్లలు అందరూ. కర్మయోగంతో, భక్తి యోగంతో, ధ్యాన యోగాలతో చక్కగా అందరూ వివేక వైరాగ్యాలతో ఉంటున్నారు కాబట్టి చిత్తశుద్ధితో ఉంటున్నారు. హాయిగా ఉంటున్నారా లేదా? పిల్లలందరూ ఉంటున్నారా లేదా? చిత్తశుద్ధితో ఉంటున్నారా లేదా? అన్ని యోగాలు బ్రహ్మంలోనే. బ్రహ్మం తప్పలేదు. సాంఖ్యయోగులకేమో జ్ఞానయోగం ద్వారా ఆత్మతత్వం తెలుసుకున్నవాడేమో హాయిగా తానే అంత నేను తప్ప రెండోది లేదేమో ఈ యోగంతో. కానీ ముందు నుంచి కర్మయోగాలు, భక్తి యోగాలు, జ్ఞానయోగాలు, ధ్యానాలు అన్నీ జరుగుతున్నాయా లేదా? మన చిన్నప్పటి నుంచి జరగలేదా? ఇప్పుడు జరుగుతాయి కదా. అదేంటే ఇప్పుడు మాత్రం మనం మానేస్తాం. దేవుడు ఏది మానం? అన్ని యోగాలు బ్రహ్మం. యోగులకు కర్మయోగం ద్వారా నిష్ఠకలం అంటే కొద్దిసేపు చేసి మనం బ్రహ్మాత్మంగా ఊరుకుంటున్నాం. అంత మన నిష్ఠ అంతా నేనే అంత, నేనే అంత అంతా. అలా ఏమీ లేని దాంట్లో నిత్యంతగా నిర్విరాముగా ఏమని చెప్పండి? ఏ విషయాలనే చెప్పండి. హాయిగా చింత చెయ్యాలంటే ఎంత బద్ధకం మనకి. అవునా? ఇప్పుడు తగ్గినాయా లేదా విషయాలు? ఇప్పుడు ఆలోచించాలంటే కష్టమే కదా. బ్రహ్మంగా ఉండేవాళ్ళకి ఆలోచించాలంటే ఎంత కష్టం.
ఆటోమేటిక్గా అయ్యే అయిపోతాయి కదా. మనకి మనలోని బ్రహ్మ, అందులోని బ్రహ్మ, అందులోని బ్రహ్మ ఆడేసేస్తుంటాడు. పైకేమో చెప్తాడు, వింటాడు, తింటాడు, మాట్లాడతాడు. ఇంద్రియాలన్నీ వ్యాపారం చేసినట్టుగా ఉంటాయి. అంతేంద్రియాలు, బాహ్యేంద్రియాలు. అంతేంద్రియంలో అంతఃకరణ శుద్ధితోటి నేను బ్రహ్మాన్ని అని అలా ఉంటాడు. ఎంత రిలాక్స్ అలా. ఇక్కడ మీకు ఇప్పుడు ఇంకో విషయం ఉందా? ఈ రిలాక్స్ మనం అందులో సమిష్టిగా ఉన్నాం. రిలాక్స్. అన్ని యోగాలు కరెక్టేనరా. ఏ యోగం లేకపోతే ఎలా కుదురుతుంది? పనిచేయవా? ఏం నీ మూతి ముక్కు కాదు, నీ కళ్ళు చెవులు అన్నీ పనిచేయట్లేదా? అవి అయినా ఖాళీగా ఉంటున్నాయా చెప్ప? మనసు ఖాళీగా ఉంటుంది. అన్నీ పనిచేస్తున్నాయా లేదా? అది తెలుసుకుంది. ఒక్కొక్కళ్ళేమో భక్తితో ఉంటారు, ఒక్కొక్కళ్ళేమో ధ్యానంతో ఉంటారు అని చెబుతున్నాడు నా కర్మణామనారంభ నైష్కర్యం పురుషో స్మృతి నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అమ్మ, ఆటోమేటిక్గా అయ్యే తొలుగుతాయి. నువ్వేది మానక్కర్లేదు. నీ మనస్సు ఇంక పనిచేయదు. అన్నీ అలా అలా పూలు పెట్టేస్తావు, అలా దండం పెట్టేస్తావు, అన్నీ చేసేస్తావు. ఏది మానం. కానీ జరుగుతున్నాయా లేదా అందరికీ? చెప్పండి. 3 గంటలు పూజ దగ్గర కూర్చుని 3 గంటలు అంటుంటే ఇక్కడికి వద్దురా. బ్రహ్మం చేయబట్టే కదా, మీ మనసు లేకే కదా 9 రాగలుగుతున్నారు. నేనేంటి, మీరేంటి? హాయిగా మనం ఇంకా 2 మాట్లాడదు. స్కూల్కి వెళ్ళటం, నేను ఈ క్లాస్లో కూర్చోటం, మీరేమో క్లాస్కి రావటం, అంతే కదా. మన ఉద్యోగం ఇంకోటి ఉందా చెప్పండి? ఏమీ లేదు. పరమాత్మ నిశ్చింతగా ఉన్నారు. అన్ని యోగాలు బ్రహ్మలోని అన్నదా. ఏ టైంకి ఏ యోగం అందితే ఆ యోగంతో మనం ఉండాలి. అవునా? ప్రతిదాన్ని బ్రహ్మార్పణం చేసుకోవాలి. నాకు అన్నీ బ్రహ్మలోనే అని ఇది ఎక్కువ ఇది తక్కువ అంటానికి అన్నీ అవసరమే కదా. అవునా? కన్నుంది, చూస్తుంది, అదేదో మాట్లాడుతుందా? చెవి ఉంది, వింటుంది, అదేదో తింటుందా? ఏ అవయవానికి ఆ అవయవం గొప్ప. ఎవరికాళ్ళు గొప్పోళ్ళు ఎవరు అంటే ఇంద్రియాలు. ఆహా, చక్కగా కోరని కోరేసి జన్మలే పులి స్టాప్ లేకుండా చేసేది అంటే వాళ్ళకి నమస్కారం పెట్టాలి. తెలుసుకున్నాం కాబట్టి నమస్కారం పెట్టేది తప్పకుండా. నన్ను గౌరవిస్తున్నారు హ్యాపీగా, సన్నంగా పరమాత్మ మిగులుతూ అభ్యాసానికి టైం అందు గురించి చెప్పాలి. చదవటం బట్టి పెట్టేయటం అంత కష్టం కాదు. అభ్యాసంలోకి వచ్చినట్టుగా అది కూడా కష్టం. రోజు మనం ఎలా ఉంటున్నాం, మనకు కష్టం. జ్ఞానంగా ఉండటం కష్టం కాదు. అన్నీ కూడా విశేషత లేకుండా వింటున్నాం, అది కష్టం. మాట్లాడటం కష్టం. మనం వాక్కాయ బుద్ధులు, మనం వాక్కాయ కర్మలో ఏదో అసలు దీనికి అరిషడ్ వర్గాలు ఏమవుతాయి? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుంది. కామక్రోధలో మోహమ్మద్ వచ్చి నీ భావన మారిందా? కోపమో క్రోధమో ఏదో బుద్ధి వినాశం చెందుతుందా లేదా? నీ భావనలోనే కదా భాగ్యం అంతా. భావనలో మార్చుకుంటే అంతే. భావనలో మార్పు లేకుండా ఉన్నదంతా నేనే అన్న భావంతో పరమాత్మే అన్న ఆయన మనం తెలుసుకున్నాం కాబట్టి అన్నీ బ్రహ్మలోని అది ఇద్దాం. అప్పుడు అది గొప్ప కదా.
ఇప్పుడు ఆను ఇప్పుడు ఇగో ఇవన్నీ ఆలు ఇవన్నీ లేవా, అన్నీ ఇంపార్టెంటే. ఏ రోజుల్లో ఏది మాట్లాడినా ఈ దశలు మారినా అన్నీ భగవంతుడే. ఇంపార్టెంట్ ఏంటి? బ్రహ్మే. ఆ అక్షరాలు తెలుసుకోకపోతే వాళ్ళు చదువుతాం. శ్రీ భగవాన్ పలికాడు ఓ అనగా అర్జున, ఈ లోకంలో రెండు నిష్ఠలు కలవని ఇంతకుముందే చెప్పి, వాళ్ళు సాంఖ్యయోగులకేమో జ్ఞానయోగం ద్వారా, యోగులకేమో కర్మయోగం ద్వారా నిష్ఠ కలుగు అని చెబుతున్నాను. నా కర్మణామారంభాత్ నైష్కర్యం పురుషో స్మృతి నచ సన్యస నా దేవ సిద్ధిం సమద్గచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యం అనగా యోగనిష్ట సిద్ధి అతనికి లభింపదు అని ఖచ్చితంగా చెప్పాడు. ఏం చేయకపోతే ఊరికి వచ్చేస్తుందా? కర్మ భక్తి అని ఒక్కొక్కనిచ్చినాక చెప్పాను లేదు, ఒక్కో మెట్టను ఊరికి వచ్చేస్తాంటి. ఏ పని చేయకుండా దొప్పదీప నైవేద్యాలు పెట్టకుండానే మనం ఇలా ఎంత చూడమేమా క్రితం జన్మలోనూ ఈ జన్మలోనూ ఏదైనా అన్నీ జరిగినన్నీ మంచిది మన కోసం. చక్కగా జ్ఞానాభ్యాసానికి మనం ద్వారా అన్నీ జరిపించున్నాయి. సాంఖ్యయోగులకేమో జ్ఞానయోగం, యోగులకేమో కర్మయోగం ద్వారా ఇష్టకాలం. కర్మణామనారంభత నారంభం వాత్ నైష్కర్యం పురుషో స్మృతి నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యం అనగా యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభించింది. ఏమి చేయకుండా ఊరికి వచ్చింది. దానం ధర్మం అన్నీ జరిగింది కాబట్టి హాయిగా ఇవన్నీ ఇచ్చున్నాము. కేవలము కర్మను త్యజించినంత మాత్రం సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందదు. అన్నీ చేయండి, వినండి, మాట్లాడండి, కానీ పట్టు లేకుండా ఉండండి. దాన్ని తామరాకు మీద నీటి వల్ల ఉండండి 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 అని. మరి కన్ను ఉంది, మిమ్మల్ని చూస్తాను మీరు అనుకుంటున్నారు, చూడట్లేదు. చెవి ఉంది, మీరు చెప్పినా వింటాను అనుకుంటారు, ఎందు నోరుంది. ఈ వాక్యాలే కాదు, ఏ వాక్యాలు మాట్లాడినా అంటే గేట్ వేసేస్తూ ఉంటాయి. ప్రతి ఇంద్రియకు నీకెత్తుకే అంటూ ఉంటాయి. అది ఇంద్రియాలకు అగోచరం నేను. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ తాను తప్ప రెండో. కర్మ లేకుండా కన్ను ఉంది, చూడటం నీటు. చెవి ఉంది, వినకుండా ఉంటాం. ఎంత రోజునైనా మనకు కావాల్సిందే మన యొక్క స్పృహతో మనం ఉంటాం, మన ఎరుపుతో మనం బ్రహ్మాన్ని మనకే వినిపిస్తాం. మళ్ళీ ఎవరు లేనప్పుడు ఏమి లేదు నిశ్శబ్దంగా అలా. మరి శబ్దాలు ఉన్నప్పుడు మనమే మరి తలుపులో పెట్టుకోవాలి. నేనే అంత. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్యం అనగా యోగనిష్ఠా సిద్ధి అతను లభించింది. అట్లే కేవలము కర్మను త్యజించినంత మాత్రాన్ని సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాడు. తెలియనోడికి బ్రహ్మాత్మం తెలియనోడికి మమేకమై మామూలుగా తప్పేం ఉన్నాయి.
నాకు తెలియబడ్డింది కాబట్టి జన్మరాహిత్యం మన గోలని హాయిగా ఎంత రిలాక్స్. ఒక భావన ఉందా, ఏదో కావాలని ఉందా, ఉందని ఉందా, లేదని ఉందా, ఇలా రోజులన్నీ కాలానికి కదా రోజులు అన్నీ గడుపుతాయి. ఎంత రిలాక్స్, ఎంత రిలాక్స్. పరమాత్మ హాయిగా ఉంటుంది. మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్ము అనగా యోగనిష్ట సిద్ధాంతం లభించింది. కేవలము కర్మను త్యజించిన మాత్రాన్ని సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందుతాడు. అన్నీ కూడా చేస్తూ వింటూ మాట్లాడుతూ తింటూ నీ పన్ను దేహధర్మం చేసుకుంటా పరమాత్మ నహి కచ్చిత్ క్షణమస్మి నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కారతే వ్యవసాయ కర్మ సర్వా ప్రకృతి జైర్గుణై. పరమాత్మ ఏ మనుష్యుడైను ఏ కాలమునందైను క్షణమాత్రం కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేదు. ఇందు ఎట్టి సందేహమునకు లోపల బయట ఏదో ఇలా ఎలా అంటున్నాం, లోపలనే బాగుంటుంది కదా, అన్నీ మరి లోపల నుంచే కదా బయటకు వస్తాయి. ఇందు ఎట్టి సందేహమునకు తాము. అంటే ఎందుకు ఆపానంటే సందేహాలు ఎన్నో ఉన్నాయి. అందరూ శుభ్రంగా లైన్కి వచ్చారు లేదా, జీవన్ముక్తులుగానే మిగులుతున్నారా లేదా, మీ అనుభవం మీకు తెలుస్తుందని ఒకసారి ఆపాను. చిన్నప్పటి నుంచి నువ్వు చూసుకో, అలా ఎవరికి ఆడే ఉదాహరణ చూసుకో. ఒకళ్ళ గురించి ఒకరికెందుకు, అందరం బ్రహ్మస్వరూపం హాయిగా. మొదలుందా, తుది ఉందా, ఆకార వికారాలు ఉన్నాయా, పరమాత్మ ఉండటానికి ఉన్నదంతా బ్రహ్మ. అండా పిండ బ్రహ్మాండంతో ఉన్నది నేనే అన్నాడు. నేను లేని చోటే లేదు, ఎక్కడైనా ఇది. సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగుతుంది. కాబట్టి దాని ద్వారా మనం ఏం చెప్తున్నాము, హాయిగా యోగ నిష్టతో ఉండి పరమాత్మ మిగలగలుగుతుంది. సమిష్టి చూడండి, అందరూ అలా ధ్యానం చేస్తుంటే మహానుభావులు మీ అందరికీ నమస్కారం. మీరు అందరూ వచ్చిన ఇంకా ధ్యానం బాగుంటుంది. ఎవరు లేకపోయినా బాగుంటుంది, ధ్యానంతో ఉంటుంది. అందరూ వచ్చినా కూడా బాగుంటుంది. అట్లే కేవలము కర్మను త్యజించినంత మాత్రాన్ని సిద్ధిని అనగా శాంతినిష్టను అసలు పొందుతాడు. మా లోపల అరిగి అరగట్లేదా, లబ్ధపు రక్త ప్రసారాలు జరగట్లేదా, మలమూత్రాలు ఆ మిషను తయారు చేసుకోవట్లేదు.
పైకి కనిపించినంత మాత్రం లోపల పని జరగట్లేదండి. ఉన్నది ఎవరో తెలుసుకున్నాక ఇంకా లేనిది పరమాత్మయే. ఎంత రిలాక్స్. ఏ కోరికైనా నిలబడుతుందా? కోరేసాక మళ్ళీ ఇంకో కోరిక, అదైపోయాక ఇంకోటి, అన్నీ ఉన్నాయి ఏవో కోరికలు. మనస్సు మనస్సు మనసుతో ఉండేవాడికి అలాగే ఉంటుంది. హాయిగా నిశ్చల స్థితి మనలోనే ఉంది. అవన్నీ మనకు మార్గాలు, వాటి ద్వారా స్థిరపడ్డం ఆఖరి వరకు ఈ స్థిరత్వంతో ఉంటుంది. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కారితే వ్యవసం వశః కర్మ సర్వా ప్రకృతి జైర్గుణై. ఏ మనుష్యుడైను ఏ కాలం నందైను క్షణమాత్రము కూడా కర్మను ఆచరించకుండా ఉంది. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మను చేయుటకు బాధ్యులు. ఆఖరి వరకు చేయవలసి. ప్రతి వ్యక్తి కర్మను ఆచరింపవలసి ఉంది. ఆఖరి వరకు గాలి తెచ్చట్లేదా, వదలట్లేదా, తింటలేదా, నిద్రట్లేదా? ఆఖరి వరకు కర్మయోగము అవసరం, భక్తి యోగము అవసరం. భక్తి ప్రేమ అందరిలోని మనం చూస్తున్నాం. నువ్వెవరు, నేనెవరు, నువ్వే, వాళ్ళెవరు, వీళ్ళెవరు, అందరూ మనమే. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, వివేకం తెలిసింది కదా. ఏది కరెక్టు ఏది కాదో తెలిసిందా లేదా? ఈ గంట అయినా ఇక్కడ బాగుంటుందనే కదా వస్తున్నారు. హాయిగా నిర్మలంగా ఉంటున్నారా లేదా? కర్మేంద్రియాన్ని సంయమ్య సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ విద్యాచార సౌచ్యతే. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టు మూడిని మిథ్యాచార్యని డంబి అని అంటారు. 24 గంటలు ఏదో చెప్తానంట. ఇంద్రియ వ్యాపారం స్థిరం లేదు కదా మనసుకి. మనసుకి స్థిరం ఉంటే జన్మే ఉండదు కదేంటరా. ఈ జన్మతో ఆఖరవును. దాన్నే కదా కంట్రోల్ పెట్టడం. మళ్ళీ సూక్ష్మదేహం రాకుండానే కదా మన ధ్యానాలన్నీ ఇయ్యే కదా. ఆ ధ్యానం అలా చేస్తుంటే కంట్రోల్ అవుతున్నాయా లేదా? సూక్ష్మదేహం, స్థూల సూక్ష్మ కారణదేహాలు, 3 దేహాలు రాకుండా నేనే అలా ఉన్నట్టు. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారమును నిగ్రహించాలా లేదా? దానికి అటే వెళ్ళిపోతుంది అనుకో. ఎవరో ఏదో కబుర్లు చెప్తుంటే చాలా బాగా పాడేస్తాను, చాలా బాగా సినిమా కథలు చెప్పాను, చాలా బాగా, ఇంకా చాలా బాగా ఉండేటి అటు వెళ్ళిపోతుందా లేదా? దాన్ని బట్టి బలవంతంగా దాన్ని బట్టి నయం చేయాలా లేదా? మొదట్లో ఇప్పుడు అందరికీ అలవాటైందండి. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారమును నిగ్రహించేవా లేదా? కూర్చో, ధ్యానం చేయి.
ఒక నిష్ట నియమం అలా. ఇప్పుడు ఇంక ఏం పగలు అలా ఇది ఎలా ఉంటుందో మనతో మనం ఉంటున్నాం లేదా, ఇంక 24 గంటలు దీంతో ఉంటున్నాం, ఊరికే ఊరికే పనిచేస్తాం అంతే. యోగంగా అవుతుంది కర్మ యోగం. బలవంతంగా బాహ్యంగా ఇంద్రియ వ్యాపారము నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయము చింతించున్నట్టు మూడుని విద్యాచార్యని దంబి అని అంది. వాళ్ళు నువ్వు భోజనాలు పెట్టేస్తావు, భోజనాలు పెట్టాక కూడా మామూలుకి బాగా పెట్టినే అన్నీ సరిపోయినాయి అంటే ఏమనుకున్నారు, బాగా పెట్టామంటున్నారా ఈ ఆహారాలు అవునా మనకు అన్నది మామూలుకి ఉంటుందా లేదా చెప్పు. మన భోజనం పెట్టచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు లేదు, నువ్వంటే అనుకో, నువ్వు ఏదైనా బ్రహ్మార్పణ అనుకుంటా అన్నారా లేదా, అన్నారా లేదా అవునా. మనం ఏంటి ఊరికి నిమిత్త మాత్రంగా బాగుందమ్మా బాగానే అంట అవునా. నువ్వేమన్నావు నువ్వేమన్నావు అయిపోయింది అన్నావా లేదా. అదే వాళ్ళు లోతుల్లోకి చింతంతో ఉన్నారా లేదా, ఆ ఊళ్ళో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఉందా లేదా. అలాంటి అందరిలాగా ఉండి మనసుని బలవంతంగా బాహ్యంగా వ్యాపారాలు మాన్పించి నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయాన్ని చింతించున్నట్టు మూడుని విద్యాచారి. అంతకుముందు మనం అంతే కదా, వాళ్ళెంతో మనం అంతే కదా, ఇప్పుడు వాళ్ళు చేసేది అంతకుముందు మనమే అంతే కదా. అందుగురించి మనమే అంటున్నాం, ఏమంటలేదా. మనం అంటే నేను బ్రహ్మ నువ్వు బ్రహ్మ అని తెలుసు, అంతకుముందు అంతే కదా మనం కూడా అంతే కదా అనేసిన వాళ్ళు ఏమన్నా అని కుయ్యి కుయ్యి అనేసి నరకుండా ఊరుకుంటున్నాం లేదా. హెచ్చరిక లేదు. మనం ఎంత బాగా పెట్టాం, వంటలు ఎంత బాగా కుదిరినాయో, వంట ఆవిడ ఎంత బాగా ఉండిందో, అసలు కథ ఉందప్పుడు వాళ్ళందరూ అంటే ఆ గుంపులో పోయిందా కదా. బాగానే బాగానే జరిగిందంటే వేరు, దాంట్లోంచి బలవంతంగా పూర్వం అంటే మనం అంతే కదా అని ప్రతి ఒక్కరు అనుకుని అసలు ఆ టాపిక్లే రానివ్వకుండా ఏది జరిగినా బ్రహ్మాండం ఉంటున్నారా లేదా. అప్పుడు మీరు ఏ పని చేసి నేను మా పిల్లకి నేను నాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు, మీరు ఉంటున్నారా లేదా. మిమ్మల్ని ఏమో చూస్తున్నావా హాయిగా ఉంటున్నారు. మిమ్మల్ని అందరికీ నమస్కారం. యోగులు అంటే ఇంకా ఎక్కడి నుంచో రారు, యోగులా కదా చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు యోగులే, ధీరులు, పరమాత్మ స్వరూపులు. లేకపోతే ఈ చలికాలం ఇలాగా రాగలరా, పొద్దునే లేచి వంట వండుకోగలరా కాదు. నా గురించి నేను మిగిలిన టైం అంతా ఇంటి కోసం పెడుతున్నాం కదా, నా గురించి నేను కొద్దిసేపు వెళ్ళి వచ్చేసి మళ్ళీ మామూలుగానే ఉంటాను కదా, ఆ ఉన్నదాన్ని ఆచరణ పెడతాను కదా. బలవంతంగా పోయి మనసుని లాక్కొచ్చారు లేదా, ఇంద్రియ వ్యాపారాలను నిగ్రహించారా లేదా. చూడండి, ఇంద్రియ విషయాన్ని చింతించినట్టు మనసు మామూలు అంతకుముందు మనం మామూలు కదా అనుకుని ఇప్పుడు ఏమంటున్నాం, ఎవరిని మనం అంతకుముందు అంతే కదా. వాళ్ళు నెమ్మదిగా నేర్చుకుంటారు. ఎప్పుడైనా తిట్టానా, తిడితే నేను కదా వాళ్ళు నేను కదా, నేనే అంతా కదా, వాళ్ళెవరో నేనెవరో వాళ్ళే, అందరూ బ్రహ్మాలమే కదా, బ్రహ్మంలోని వాళ్ళే కదా. ముందు వెనక మనకెందుకు ఎవరితో అయిపోతే ఆవిడకి
అంతే కదా, అందుతుంది. వాళ్ళు కూడా మనలాగా హాయిగా ఉంటారు అనేస్తున్నాను, హాయిగా ఉంటుంది. రెండో మాట ఉంటుందా, వాళ్ళు రాలేదు, సత్సంగానికి వస్తే బాగుండు, ఆ గొడవ ఉంటుందా, నెమ్మదిగా అయ్యి చదువుతుంది. అవునా? నిమిత్త మాత్రంగా ఉంటున్నారా లేదా? కొత్త వ్యక్తిని తీసుకొచ్చిన మీకు అసలు లోపల ఏదైనా ఉంటుందా? వాళ్ళు ఎంతవరకు అర్హత అయితే అంతవరకు వింటారు అనేసి లోపల ఏదైనా ఉందా? నన్ను మీరు తీసుకొచ్చారు, మొన్న ఒకరు వచ్చారు, సేవకైనా ఏదైనా ఉందా? తీసుకొచ్చిన వాళ్ళకి ఏదైనా ఉంటుందా? అమ్మ చెప్పింది వినమని వదిలేసారు, పట్టించుకున్నారే శుభ్రంగా మీ ధ్యానాలు మీరు చెప్పిన మాట ఆవిడ అలా వాళ్ళకి జ్ఞానంలే కదా అందరూ, ఎంతో ఎంతో లేకుండా ఈ బ్రహ్మజ్ఞానం తెలియదు కదా, నెమ్మదిగా అందుకుంటారు. అమ్మ దేహం ఉన్నంతసేపు ఏదో ఒకటి ఉంటుంది, వాక్ దోషమైనా ఉండొచ్చు, వ్యసనాలైనా ఉండొచ్చు, ఏదైనా ఏదో ఒకటి ఉంటుంది. అది అయితేనే కానీ కుదరదు. పరమాత్మ ఏంది మనం లగ్నం చేసుకుని ఉన్నాం కాబట్టి ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండగలుగుతాం. అవునా? యస్వింద్రియాణి మనసా నియమ్యారవతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తా సా విశిష్యతే. అర్జున, ఇంద్రియములతో మనసుతో, ఓ అర్జున, మనసుతో ఇంద్రియములు వసిపరుచుకుని అనాసక్తి లేదు, ఆసక్తి లేదు, అనాసక్తితో ఉండి పెద్ద బయటికి ఆసక్తి ఉన్నట్టు కనిపించనా లేదా? అన్నీ అమ్మకి ఇష్టమే. మరి అదంటే మనం అన్నీ వినకపోతే తప్పు కదా. అందరం ఎవరు మనమే కదా, నేనే అంతా కదా, సత్సంగం పెట్టుకున్నాం కదా, వచ్చిన వాళ్ళతో హాయిగా ఉండాలి కదా. అమ్మ తపన ఉన్నోళ్ళే కదా ఇక్కడికి వస్తున్నారు. ఆరాల వాళ్ళు వచ్చినాడే వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వస్తారండి, మళ్ళీ వస్తారా? అంటే ఈ రుచి అంతకుముందు ఉన్న రుచి ఉంటుంది, ఇక్కడ ఆ రుచి దొరికేటప్పటికి హాయిగా మనసుకు ప్రశాంతంగా లేదా ఇక్కడ కూర్చున్నాను. దీన్నే మనం చేసుకుంటే ఇంట్లోకి వెళ్ళినా ప్రశాంతం. ఇదే అభ్యాసం. అందుగురించి అలా మీరు ధ్యాన నిమగ్నంగా ఉంటే అలా హాయిగా ధ్యాసలో ఉంటారు, ధ్యానం చేస్తారు. మనసుతో ఇంద్రియమును వసిపరుచుకొని అనాసక్తుని ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము కావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కానీ బ్రహ్మాత్మంగానే ఉన్నావా లేదా? ఇంద్రియాలు చేస్తున్నాయి, చేయలేదంటే పైకి కనిపిస్తున్నాయి కదా, చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, వింటున్నాం, తింటున్నాం, తిడుతున్నాం. ఏది మనం పని చేసే వాళ్ళకి ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పుకోవట్లేదా? ఏదైనా మానేమా చెప్పండి? ఏది మానలేదు కానీ చేయట్లేదు, మానలేదు చేయట్లేదు. చేస్తున్నావా? మనసు పెడితే చేసుకో. చేస్తున్నా తెలియకుండా కళ్ళు రెప్పలు నియతిగా చేస్తున్నాయా లేదా? నిద్ర వచ్చినప్పుడు అలా నిద్ర లోపల స్పందన లేకుండా గాఢ నిద్రలో. నాకు అందు గురించి కథ నిద్ర కన్నా గాఢ నిద్ర ఇష్టం. ఆ కొద్దిసేపు నిద్రతే అయిపోతుంది పని. కథ నిద్రలో ఎక్కువ కళ్ళ అంతే. మరి మోస్తుంది, తిప్పుతుంది, ఆ భావన ఉంటుంది మనకి. కంట్లో నలక, కాళ్ళు ముళ్ళు, చెవులు ఏంటి, చెవులో పొట్టు, ఈ ఎన్నాను శ్వాసకోశ సంబంధం ఇలా వచ్చినప్పుడు ఆ ఇంద్రియం ఉన్నట్టు తెలుస్తుందా లేదు? పుట్టినప్పుడు ఏదైనా ఉందా? ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. అక్కడ కావాలని లేదు, అక్కర్లేదని లేదు, చేతనామని లేదు, చేయట్లేదని లేదు. ఏమన్నాడు? మనస్సుతో ఇంద్రియములు వసిపరుచుకుని
అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. మన భగవద్గీత నచ్చుతుందా ఏంటరా? మర్చిపోయిన అడగలేదు మిమ్మల్ని, పిల్లల్ని అడగాలా లేదా? మన భగవద్గీతే, భగవంతుడు మాట్లాడు, మనదే భగవద్గీత. ఇదే ఆడదనుకోవద్దు, అందరూ మనమే కదా, మనదే భగవద్గీత. మరి మీకు ఇష్టమైతే చదవాలి, అయితే మానేయాలి. రాందాన్ని నేను చెప్పండి, నచ్చుతుందా? ఓకే అంటేనే, లేదా మానేస్తాం. సత్సంగం బాగోలేదంటే సత్సంగం పీకేస్తాం. నాకెందుకు, నేను ఇంట్లో ధ్యానం చేసుకుంటాను. నాకు మీకు కాదు, అందరికీ ఏది ఇష్టమైతే అదే చేస్తాం, ఏది ఇష్టం లేదో అది మానేద్దాం. ఏమ్మా, మన ఇష్టం. అర్జున, మనసుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును గావించు పురుషుడు శ్రేష్ఠుడు. ఏముందరా? ఎవరో చెప్పినాయి కదా, నువ్వు చెప్పింది ఏంటన్నా? ఎవరో చూస్తాను, అద్దం ముందు నిన్ను నువ్వు చూసుకుంటావు. ఏ ఇంద్రియాలైనా ఎక్కడైనా వ్యాపారం అన్నయ్య, అర్థం తుడుచుకుంటే క్లియర్గా కనపడు. అలా మన మనసు ప్రశాంతంగా ఉండటం ఉన్నాం, క్లియర్గా. నువ్వు బ్రహ్మ, నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, హాయిగా ఏకాత్మంగా ఏకాత్మంగా. అనేక ఆత్మ లేవు, ఉన్నది ఒకటే సూర్యుడే లేదా? అలాగే మన అందరిలో ఉన్నది ఒకటే. నేను అలా అనుకున్నాను, కరెక్టేనా? నా చిన్నప్పుడు అలా అనుకున్నాను, ఒకటే సూర్యుడు కదా. మరి నేనే అంత వచ్చింది, అంతా ఖాళీగా తేజస్కొచ్చింది. ఓహో, అలా ఒకటే. అవునా? నేను అనుకున్నది రైటేనా? తప్పైతే చెప్పండి, సరి చేసుకోవాలి. నీతం కురు కర్మత్వం కర్మ జ్యాయోహ్య కర్మణ శరీరయాత్రాపి చతేన ప్రసిద్ధేద కర్మణ. మరి ఇందాక అన్నాను కదా, నాకు సాంఖ్యయోగం ఇష్టం అని. నాకు ఏ యోగమైనా ఒకటే కదా. అప్పుడు స్థిరపడ్డింది సాంఖ్యయోగంతో. నేను ఏ యోగం అయితే ఏంటి, పాటైనా ఏంటి, పద్యమైనా ఏంటి, ఇలా మాట్లాడుకోవటం ఏంటి? ఏదైనా బ్రహ్మలో ఉంది కదా, పరమాత్మయే కదా. ఇప్పుడే కూర్చున్నట్టున్నాం, టైం అలా అయిపోతుందంటే మనకి ఇష్టం లేని ఇంటానికేమో గురగురు లాడిపోతాను. అక్కడ కూర్చోబుద్ది సైట్గా లేదా మనకి, మనసు లేని స్థితి. హాయిగా ఉన్నాం, ఉండి కాలం దాన్ని బంద్ చేసేస్తాం. నోరు మాట్లాడుతుంది, ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏ ఇంద్రియాలు ఆ ఇంద్రియాలు ఆ పనులు చేసేస్తున్నాం. బ్రహ్మాత్మమైన జీవితాన్ని గడుపుతున్నాం. నీతో ఉన్నా బ్రహ్మాత్మే, ఎవరు లేకపోయినా బ్రహ్మాత్మ. ఎవరు లేదు చెప్పండి. మీరంటే దేహాలు బొమ్మలు కనబడతాయి. వీళ్ళు లేడా? మీరు లేకపోతే వీళ్ళు లేడా? నాకు తొయ్యదా? ఏంటో అందరూ నేను మామూలు వాళ్ళు వెళ్ళిపోతుంటేనే, వాళ్ళు వెళ్ళిపోతుంటే గోలెత్తారు, నేను నవ్వుకుంటాను. మామూలు అంటే దాన్ని పాసాన్ని వదలలేక, ఈడుండగా మనకు పాసాలు ఏంటి? ఎవరు వచ్చాడు తొందరగా వెళ్ళిపోతే అదృష్టం, మనం కూడా తొందరగా వెళ్ళిపోతే అదృష్టం. ఇంకా ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఏమి లేకపోతే ఉంచదు కదా. ఉన్నాయి కాబట్టే ఉన్నాం, అవునా? ఉన్నాయి కాబట్టే ఉన్నాం ముసల్మాను. ఇంకా ఏం మామూలు అవుతాం? అయితే ఉంటే మనసుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాసనమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు.
నీతం కురు కర్మత్వం కర్మధ్యేయో యకర్మణ శరీరయాత్రాపి చతేన ప్రసిద్ధ్యేద కర్మణ. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపు. ఏలనా కర్మలను చేయకుండా కంటేను చేయుటే ఉత్తమం. చేసాము నీ పనే పని ఎప్పటికైనా చేయాలి కదా. ఒక హోంవర్క్ ఉంది, హోంవర్క్ చేయాలా లేదా? కర్మలను ఆచరింపచ్చు నీ శరీర నిర్వహణము కూడా సాధ్యం కాదు. హోంవర్క్ ఉంటే చెయ్యాలా లేదా? పిల్ల ఆడేసుకుని వచ్చి చెప్తా ఉంటారు, అమ్మ రేపు చెప్తా ఉంటారు. అయినా తప్పుందా? రేపు 28, రేపు 29, అదే రేపు 29. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించవచ్చు. మనము అలా ఉండటానికి కారణాలు ఏది చదివినంతే జీవితంలో సరిదిద్దుకోవాలి. జీవితాన్ని అన్నారు. జీవితంలో ఏంటి? జీవితమును సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలి కదా, అప్పుడేనా ఇలా బ్రహ్మంగా ఉంటాం. ఏమి తెలియకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఏవో బ్రహ్మం రాస్తాం. అన్ని దారుల్లో నుంచి చూడు. నిజాయితీ, ఓర్పు, ప్రేమ, కరెక్టు ప్రతి హృదయానికి బ్రహ్మంగా ఉంటేనే హాయి. బ్రహ్మంగా ఉంటేనే కదా హాయి. ఇక్కడ బ్రహ్మంగా ఉండబట్టే కదా హాయిగా కూర్చున్నాం. పంచపక్ష పరిమాణాలు పెట్టి ఏదో వంకెడు, అదే మన ఏతు వంకట. ఎవరి ఏతు వంకట అంటే వేరు వేరు భావాలు మన మనసుకి ఆపాదించుకుంటే వేరు. అంతా మనము ఇక్కడ ఒక్కటే అనుకుంటున్నాం కాబట్టి ఏ ప్రసాదం పెట్టుకున్నా, ఏ ప్రసాదం తిన్నా, ఎవరికైనా ఏదైనా బాగుంటుందా? అదే ఎవరింటికైనా వెళ్ళండి, అది వండారు బాగుందో బాగుంది ఆన్సర్. మూర్ఖులతో వాదన వద్దరా, ఎందుకంటే వాళ్ళు ఇంకా అలాగే ఉంటారు. వాదన ఎత్తే పోయేది ఎవరో మనమే. మనకి సంస్కారం ఉండాలి. మనకు సంస్కారం ఉంది కదా, పరమాత్మగా ఉన్నావా లేదా? అదే సంస్కారం. పాఠాలు నేర్చుకున్నావా లేదా? పాఠాలు నేర్చుకోవాలి. ఓడిన వారు విజయమునకు దారి చూసుకుంటారు. ఓడేమనుకో కష్టం వచ్చింది, దీన్నే పట్టించుకుంటే వచ్చింది. కానీ సుఖం వచ్చిందనుకో దాన్ని పట్టించుకుంటేనే సుఖం, దాన్ని పట్టించుకుంటేనే కష్టం. సరే, కష్టం లేదు, సుఖం లేదు, రెండూ తటస్థాయి. అలా నెమ్మదిగా అభ్యాసం అందుతా. అభ్యాసం చేయకుండా ఏమీ రాదు. రోజుకి సెకండ్కి ఈ విద్య వల్లనే కదా మనం ఇంత అలా రిలాక్స్గా ఉంటాం. అభ్యాసం లేకపోతే ఎలా అవుతుందరా? ఇలా ఊరికే టచ్ అలా ఎందువల్ల? ఏమీ లేదు దాంట్లో. ఏం మాట్లాడా, ఏమన్నావు, ఏం చెప్పావు, ఎవరికి కావాలి? ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు అన్నీ దాని పని చేసుకుంటాం. మనకెందుకు ఇది సత్సంగం మందా? ఇలాగా ఇందాక ఏమన్నాను, బాగుంటే చెప్పండి, లేకపోతే పీకుతా ఉన్నాం. కావాలని మనసు తెచ్చుకుని మీకు చెప్పాను, మిమ్మల్ని అడిగాను. నాకు అంతే వచ్చింది, అంతే. నాకు నేను అని పెట్టుకుని మరీ అడిగాను లేదా మిమ్మల్ని? లేకపోతే నాకు గుర్తుంది అందరం పెట్టే హాయిగా అలా అడగాలి కదా మరి, లేకపోతే మానేయాలి కదా, మీకు బోర్ కొడుతుంది. మీలో మీరు ఉండాలి. అమ్మలో నేర్చుకున్నారా లేదా? పాఠాలు నేర్చుకున్నారా లేదా? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. ఈ ఇంద్రియాలు నేను కాదు, ఇది నేను కాదు, అది నేను కాదు. మొత్తం మీద ఏది నేనో తెలియబట్టింది.
మీలో మీరు ఉండాలి అమ్మలో. అలా మీతో మీరు అలా ఉండాలి. వివేకంతో పనిచేయాలి. వివేకంతో పనిచేయాలి. వివేకంతోటేనా పనిచేస్తున్నాం? ఏ పని చేస్తున్నాం? విషయ వాసనలు రానివ్వకుండా, విషయాల మీద మనసు వాడకుండా ఇంద్రియాల ద్వారా పని జరుగుతుందా లేదా? పనిచేస్తున్నాయి ఇంద్రియాలు. వ్యామోహాలు ఏమీ లేవు. వివేకం తెలుసుకున్నాం. ఏది తెలుసుకుంటే మనం హ్యాపీగా ఉంటామో తెలుసు. వివేకం. నేనే అంత నేను తప్ప రెండోది ఉన్నదంతా నేను. నాకు ఆ నేనే అంత రాకపోతే నేను అలాగే ఉండు మీకు లాగా హాయిగా నేనే అంత. వివేకంతో పనిచేయాలి. తెలుసుకున్నాం కదా. యోగంతో పనిచేయాలి. కర్మయోగంతో చెప్పుకున్నాం కదా. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు అవుతుంది? మామూలుగా రాదు. ఏది మార్పు చెందింది, ఏది మార్పు చెందింది అని తెలుసుకుంటేనే మనకి నిగ్రహం. ఇంద్రియాలు మన స్వాధీనంలో తెచ్చుకుంటాం. ఎందుకంటే ఇదంతా బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాం కదా. బ్రహ్మం తప్ప రెండో లేదని తెలుసుకున్నాం కదా. ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉంటాయి. అది నేను ఇంద్రియ నిగ్రహం ఉండాలి. సహనంగా ఉండాలి. వినయం గొప్పది. మంచి చేయాలి. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. సహనంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహమే సహనం. దాంట్లోది వాక్యం అంటే వేరుగా చెప్పుకోకర్లేదు. సహనం ఎప్పుడవుతుంది? కోపం వచ్చినప్పుడు సహనం ఉంటుందా? ఏదో ఉంటుంది. శాంతి ఉండదు కదా కోపం వచ్చినప్పుడు. హాయిగా ఎలా ఉన్నప్పుడు సహనమే కదా. ఇప్పుడు ఎంత సహనంగా ఉన్నాము, ఎవరికే కష్టం. అలా దెబ్బలు తిరిగినట్టున్నాం. అవునా కదా. మన అందరూ వైబ్రేషన్స్ కలిపి అలా ఉన్నాం. అందుగురించి ఇంట్లోని ఒక్కొక్కళ్ళు చేసుకునే దానికన్నా నలుగురు ఉంటాం చుట్టూ అలా ధ్యానం చేసుకుంటే ఈ అభ్యాసం ఇంటి దగ్గర చేసుకుంటాం. అందరూ కూడా తన్మయ స్థితిలో ఉంటాం కదా ఇక్కడ అందరూని. అందు గురించి సమిష్టి ధ్యానం చేసుకుంటా అంటే ఇంటి దగ్గర కూడా అదే అభ్యాసం. నేను మంచి చేయాలి. ఇప్పుడు మనం మంచిగా చేసుకుంటాం. మన గురించి మనం మంచి చేసుకుంటాం. మళ్ళీ జన్మకు రా మామూలుగా మంచి చేయాలి. రైతే మనం మంచిగా ఉంటున్నామా లేదా? ఏ గొడవ లేనప్పుడు మంచిగా ఉంటుందా లేదా మన మనసు? ఏ గొడవైనా వస్తే మనసు పేర్చిపోవట్లేదా? మంచిగా ఉండాలి అంటే ఉంటుందా ఏంటి? మనం ఉంచుకుంటా ఇందాక మనం శ్లోకంలో బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెడితే ఏం చేస్తుంది? పిల్లలు చూడండి అంత ఆటలో ఉన్నాం. హోంవర్క్ చేయలే అని లాక్కొచ్చి చిన్నపిల్లలు అయితే, పెద్దవాళ్ళు అయితే పరీక్షలు ఎప్పుడే కానీ చదవలే. చిన్నపిల్లలు అయితే కూర్చోబెడితే అమ్మ తడుతున్నాను, ఏదో తాయిని పెడుతున్నాను, ఏదో రకంగా కూర్చోబెట్టి మనసు మళ్ళించుకుని బలవంతంగా లాక్కొచ్చాను కదా ఆటలోంచి. ఎన్ని గంటలు ఆడతావు అని, లేకపోతే నీ ఏదో దెబ్బ తగిలిందని ఏడితే ఇదే ఛాన్స్ అని లాక్కొచ్చేస్తాను. అంతే హాయిగా చదువుకో అని కూర్చోబెడతాం లేదా? తిండి పెట్టడం కూర్చోబెడతాం ఏది. మరి బలహీనంగా ఉంటుందమ్మా మనసు మొదట్లోని. ఇప్పుడు బలపడ్డంది అందరికీ మనస్సే లేని స్థితిలో ఉంది. ముందు బలహీనమే. మోసపోకూడదు, మంచి చెయ్యాలి. మోసం ఎందుకు వస్తుంది మనకి? మోసపోకూడదు. ఎందుకు మోసపోతాం? మోసపోము. అవునా కదా. ఏ పేజీ తీసినా మనకు కావాల్సినవి అందుతున్నాయి కదా. బ్రహ్మంగా ఉంటున్నాం కదా. ఇప్పుడు చెప్పండి.
పరమాత్మగా అందరం ఉండగలుగుతున్నాం కదా. తప్పు కనుక చేస్తే శిక్ష అయ్యాలి. అర్థమైందా? తప్పు చెప్పామనుకోండి, అమ్మ మీరు అలా చూస్తున్నారేంటని మనం అందరూ స్నేహితులు చెప్పుకోవాలి. మీకు వచ్చింది మీరు చెప్పాలి. హాయిగా ఉండాలి, అలా రిలాక్స్గా. మీకు చూడండి, ఎవరికైనా చెప్పినప్పుడు వస్తుంది, ఇక్కడ బాగానే ఉంటున్నారు. ఎవరికైనా చెప్పినప్పుడు బాగానే చదువుతున్నారు కదా అమ్మలో. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు రాదు. అవునా? ఇక్కడ ఇంటనే అలవాటు కదా మనకి. ఇంటి దగ్గర చదువుతున్నారు. ఎవరైనా అడిగినప్పుడు, ఫోన్లో అడిగినప్పుడు చదువుతున్నారా లేదా? ఎవరైనా ఫోన్లో అడిగారు అనుకో, చెప్పుకుంటున్నారు లేదా? ఎవరైనా చుట్టాలు మీరు రోజు వెళ్తున్నారు కదా, మీరు హాయిగా ఉంటున్నారు మాకు చెప్పండి అంటే చెప్తున్నారా లేదా? పుట్టప్పుడు మళ్ళీ నోరు రాదు. నాకు అదిగో ఆ పుస్తకం పెట్టి ఏదో వంకన కానీ ఒకటితో నాకు వచ్చేవచ్చు. అనుభవం మనంతా అనుభవం రా. మనం ఇక్కడ పాఠాలుగా చెప్పుకోవట్లేదు. నేను చెప్పింది మీరేం బట్టి పట్టలేదు. ఇక్కడ బట్టి పడుతున్నారా? ఏదో ఒక్క ముక్క చెప్పండి. నాకు రాదు, మీకు రాదు. ఆ పుస్తకం అక్కడ ఉంది, అయిపోయింది. నాకు ఒక్క ముక్క గుర్తులేదు, మీకు ఒక్క ముక్క గుర్తులేదు, కానీ ఉంటున్నారా లేదా? అది బ్రహ్మం చెప్తాను. మీ మనస్సుని పరమాత్మ ఎందు అంకితం చేసేవారు కాబట్టి ఆ బ్రహ్మే మాట్లాడతాను. బ్రహ్మ ఏంటని బ్రహ్మ హాయిగా తనతో తాను ఉండగలుగుతున్నాం లేదా? పరమాత్మే నేను తప్పలేదు అమ్మా. ఏ వయస్సులో అయినా తెలుసుకున్నావు కదా, ఉండటమే కదా, నువ్వే కదా, నువ్వు తప్ప రెండోది లేదు కదా, నువ్వంతా నువ్వే కదా. పరమాత్మే అనుభవం రా. అనుభవజనులు ఇప్పుడు అనుభవం ఎలాగా ఎవరైనా అడిగినామో మొదలెట్టి ఎలా చెబుతున్నామో అలా మీరు కూడా ఇప్పుడు రాలేదు తెలియలేదు అనుకోకండి, ప్రశ్నలు వేయలేదు. తప్పనిసరిగా మీ అనుభవాన్ని అడిగిన వారికి అందుకోలేదు. ఇక్కడ మన క్లాస్ అది. పాఠాలు బట్టి పెట్టాలి, శ్లోకాలు బట్టి పెట్టాలి. శ్లోకానికి అర్థాలు చెప్పండి. శ్లోకం బట్టి ఎవరికే మొదట్లో వాళ్ళకి. ఇక్కడ మహానుభావులు, మన సత్సంగంలో అందరూ మహానుభావులు. క్రితం జన్మలో అయినా అయిపోయి ఉంటాయి, ఈ జన్మలో అయినా అయింది. లేకపోతే అసలు ఇలా వచ్చి ఇలా ఉండగలరా? మీకు శ్లోకాలు బట్టి ఏమక్కర్లేదు, హాయిగా అనుభవమే. అంటే శిక్షణ కోసం అలా చెప్తారు. మరి అలా చేయకపోతే నిలబడదు కదా. నేర్చుకున్న పాటలా పాడుకుంటారు కదా వారు బట్టి పెట్టి. మనకి ఇక్కడ కొన్ని చోట్ల తప్పదు, ఆ శ్లోకాలు ఆ బట్టీలు అవన్నీ తప్పదు. కానీ ఇక్కడ అసలు అవసరం లేదు. ఎందువల్ల అనుభవం కదా. 24 గంటల్లో నేను ఎలా ఉన్నానో మీరు అలాగా. మీరెవరు నేనెవరు మీరు, అందరం ఒకటి. ఇక్కడ మీకు ఉన్నంతసేపు ఏమి రాదు, వినలేదు, మాట్లాడలేదు, చూడలేదు, చెప్పుకోలేదు, ఏమి లేదు. కానీ ఏంది పరమాత్మగా మీరు మాట్లాడతారు, చెప్పుకుంటారు. టైం వచ్చినప్పుడు భగవద్గీతలో ఈ వాక్యం ఉంది కదా, మన అనుభవ వాక్యం చెప్పిన దానికి దీనికి సరిపోయిందని అనుకోవట్లేదా? ఇంటికి వెళ్ళాక అనుకుంటున్నారా లేదా? అనుభవ వాక్యమే భగవద్గీత. భగవంతుడు చెప్పిన మాట, భగవంతుడు గీత వాక్యం చెప్పాడా లేదా? అది అనుభవంలోకి తీసుకున్నావా లేదా? ఇంకేముంటుందరా? ఏమీ లేదంటే ఏమి లేదు. పరమాత్మీయ అంత నిశ్చలం నిర్మలం. ఇవన్నీ పేర్లరా, అన్నీ కూడా ఒక్కటే. ఉన్నది నేను తప్ప రెండు. హాయిగా ఆనందోగ్రహం బలవంతంగానైనా లేస్తున్నాయి, కానీ అంత హాయిరా. జ్ఞానంలో హాయి అలవాటయ్యాక కాదు. జ్ఞానం
ఆయా అలవాటైకేమే మామూలు పని కన్నా ఇదే బాగుంది కదా. కళ్ళు మూసుకుని కూర్చోటం. ఉండండి అదో ఫోటో ఎవరున్నారా మర్చిపోయాను, అసలు ఏమీ గుర్తులే ఉండవు. ఎందుకంటే మరి అందరి కోసం పిల్లలు ఏమడితే చేయాలి కదా.